ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ రీజియన్ 19 నుంచి ట్రైనర్ వర్క్షాప్ ఈరోజు సెకండ్ డే. ఒక మంచి టాపిక్తోనే మనం వస్తున్నాము. ఒక గ్రేట్ స్పీకర్ మనకు జాయిన్ అయ్యారు ఈరోజు. దానికన్నా ముందుగా మనం మన ఇంపాక్ట్ ఒక విజన్ చదువుదాము. టు క్రియేట్ ఏ హార్మోనియస్ అండ్ ప్రాస్పరస్ సొసైటీ ఇన్ ఇండియా వేర్ ఎవరీ హోమ్ హ్యాస్ ఏ నాలెడ్జబుల్ స్పీకర్ అండ్ ఎవరీ విలేజ్ బెనిఫిట్స్ ఫ్రమ్ డెడికేటెడ్ ట్రైనర్స్. ఇంటికి ఒక స్పీకర్, ఊరికి ఒక ట్రైనర్, నవభారత నిర్మాణానికి రాలెత్తే కూలీలం. అవర్ మిషన్. The aim of this organization is to cultivation life skills and soft skills to young generations. This will make them more responsible and committed, improve our society. ఇది ఇంపాక్ట్ యొక్క విజన్ అండ్ మిషన్ అండి. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు వచ్చినటువంటి స్పీకర్ని ఇంట్రొడ్యూస్ చేయవలసిందిగా మీనా మేడంని ఇన్వైట్ చేస్తున్నాను. ఎస్ మేడం, వెల్కమ్ అండ్ ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సార్, నాకు ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఈవినింగ్ మై డియర్ లీడర్స్. సక్సెస్ ఈజ్ నాట్ క్రియేటెడ్ బై లక్, సక్సెస్ ఈజ్ క్రియేటెడ్ బై లీడర్స్. లీడర్స్ ఆర్ నాట్ బోర్న్, దే ఆర్ బిల్ట్ విత్ విజన్, కన్సిస్టెన్సీ అండ్ యాక్షన్. ఈ రోజు మనం వర్చువల్ డయాస్ మీదకు ఆహ్వానించబోతున్నది ప్రఖ్యాత స్పీకర్, సర్టిఫైడ్ ట్రైనర్, బిజినెస్ కోచ్ మాత్రమే కాదు, ఒక విజనరీ, ఒక మెంటర్, ఒక మోటివేటర్, ఒక లీడర్ మేకర్. The man who transforms ordinary people into extraordinary performers. The leaders who doesn't just teach business, he builds leaders. 18 సంవత్సరాలు మించి మార్కెటింగ్ అండ్ సేల్స్ అనుభవంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఫార్మర్ ఏరియా సేల్స్ మేనేజర్ గా సేవలందిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా వేలాది మంది జీవితాల్లో మార్పు తీసుకొస్తున్న డైనమిక్ పర్సనాలిటీ. ఫౌండర్ ఆఫ్ 11x అప్గ్రేడ్ యువర్ బిజినెస్ కంపెనీ, టాప్ లీడర్ ఇన్ ది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, లీడింగ్ సక్సెస్ఫుల్ టీమ్ అక్రాస్ ఇండియా. బిఎస్సి కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్ తో ప్రారంభమైన ప్రయాణం ఈ రోజు వేలాది మంది ఎంటర్ప్రీనియర్స్ కి ఇన్స్పిరేషన్ గా మారింది. అద్భుతమైన సర్టిఫైడ్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్, బిజినెస్ ప్లానర్, లైఫ్ కోచ్, బిజినెస్ కోచ్. అంతేకాదు ఒక స్టోరీ రైటర్, డ్రాయింగ్ ఆర్టిస్ట్, పోయెట్. అంటే నాలెడ్జ్, క్రియేటివిటీ, లీడర్షిప్ అనే 3 శక్తులు ఒకే వ్యక్తిలో కలిసిన అరుదైన వ్యక్తిత్వం. His words don't just motivate, they ignite minds. His present don't just inspire, it creates transformation. ఆయన జీవన తత్వం ఒక్క మాటలో చెప్పాలంటే, వర్డ్స్ హ్యావ్ పవర్, యూజ్ దెమ్ టు ఇన్స్పైర్, నాట్ టు ఇంప్రెస్. అలాంటి పవర్ఫుల్ వ్యక్తిత్వాన్ని మనందరి డిజిటల్ కరతాళ ధ్వనులతో, మన హృదయపూర్వక ప్రేమాభిమానాలతో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. లెట్స్ వెల్కమ్ ద విజనరీ లీడర్, the mentors of thousands, the dynamic trainer, Mr. Robert Ravichandra sir garu. A big round of applause. Please welcome to the virtual dais, sir. Heartily welcome to you, sir. Yes, sir. Welcome, sir. Thank you, Lakshman ji. So thank you, Amma. Wonderful, Madhu. చాలా బాగా ఇన్విటేషన్ అంటారా, దీని ఆహ్వానం అంటారా, లేకపోతే చాలా మంది వ్యక్తులకి కొంతమంది వ్యక్తులను పరిచయం చేయడం రాలేదు, కానీ ఈ రోజు మీరు అద్భుతమైన విషయాన్ని మరింత అద్భుతంగా చెప్పారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, సో మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. యా ఫ్రెండ్స్, హ్యాపీ ఈవినింగ్. ఒక్కసారి అవకాశం ఉన్న వాళ్ళు చాట్ బాక్స్ లో హ్యాపీ ఈవినింగ్ అని టైప్ చేయొచ్చు, లేదంటే కనుక హాయ్ అని టైప్ చేయొచ్చు. సో ఇంత మంచి ప్లాట్ఫామ్ ని మనకిచ్చిన సో రెస్పెక్టెడ్ గురూజీ గంప నాగేశ్వరరావు గారు, సో మనస్ఫూర్తిగా గ్రాటిట్యూడ్ ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, ఇంత మంచి ప్లాట్ఫామ్ లో ప్రతి సందర్భంలో కూడా కొంతమందికి పుట్టిల్లు అంటారు చూసారండి, ఆడపిల్లలకు పుట్టిల్లు అంటే చాలా ఇష్టం. అండ్ మహేష్ గారు పెళ్ళయిందా? నవ్వుతారు. చాలా మంది పెళ్లి చేసుకుంటారా అంటే నవ్వుతారండి, పెళ్ళయిందంటే నవ్వుతారు. ఆ నవ్వు అర్థం ఏంటంటే పుట్టిల్లు అంటే చాలా మందికి ఇష్టం అండి ఆడపిల్లలు. నాకేంటంటే ఎస్పెషల్లీ రవికుమార్ గారు ఎప్పుడు ఫోన్ చేసినా సరే నాకు పుట్టిల్లు అనిపిస్తుంది. శ్యామ్ రాథోడ్ గారు. సో ఈ వ్యక్తులతో నాకు సుదీర్ఘ పరిచయం ఉందని గత అరౌండ్ ఒక 2 years నుంచి. ఓకే, ఎనీవే డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక అద్భుతమైన విషయాన్ని తెలుసుకోవడానికి భగవంతుడు మనకు ఒక మంచి ఆపర్చునిటీ ఇచ్చారండి. కాబట్టి ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. అందరూ సిద్ధంగా ఉన్నారు కదా? ఉంటే ఒక్కసారి ఎస్ అని టైప్ చేస్తారా? ఒక్కసారి
శివశంకర్ గారు, శ్రావణి, రాజేశం గారు కనిపిస్తున్నారు. జగద్దాస అండి, జగదీశ. ఓకే, యా, వెరీ గుడ్. వెంకటేశ్వరరావు గారు, సూపర్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఇక్కడ ఉన్నాము అంటే మన టైంని 100% యూటిలైజ్ చేసుకుందాం. నో డీవియేషన్, నో డిస్ట్రాక్షన్. మీలో ఎవరి దగ్గర అయినా ఈ జూమ్ లో ఉన్న 53-54 మంది దగ్గర ఎంత డబ్బులు ఉన్నా సరే తిరిగి తీసుకురాలేదు ఏదన్నా ఉంది అంటే అది మొదటిది సమయం అండి. కాబట్టి ఇన్నాళ్ళు మనం తల్లిదండ్రుల గురించి పనిచేస్తాం. ఏమా సుజాత గారు, అంతేనా? తల్లిదండ్రులు చెప్పినట్టు విన్నాం, తల్లిదండ్రులు చెప్పినట్టు విన్నామండి. తర్వాత అన్నదమ్ములకి నచ్చినట్టు విన్నాం. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత భర్తకి లేకపోతే బెటర్ ఆఫ్ భార్యకి నచ్చినట్టు ఉన్నామండి. తర్వాత పిల్లల కోసం మనం టైం స్పెండ్ చేసాం. సో కుటుంబం గడవాలి కాబట్టి అండి ఎక్కడో ఒక చోట మనం సమయాన్ని వెచ్చించి ఒక ఉద్యోగం చేసుకుంటున్నాం. అక్కడ బాస్కి నచ్చినట్టు పనిచేయాలి, తర్వాత పిల్లలకు నచ్చినట్టు ఉండాలండి, తర్వాత కోడళ్ళు, కొడుకులు, అల్లుళ్ళు. కాబట్టి మనకంటూ ఒక సమయం ఉంటుంది చూసారండి, అది మనల్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి. ఈరోజు 24 గంటల సమయంలో కొంత సమయం కేటాయించడం కోసం ఇంపాక్ట్ అనే అద్భుతమైన ప్లాట్ఫామ్ లోకి రావాలి అని మీరు నిర్ణయం తీసుకున్నారు చూసారా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరు మనల్ని పొగడరండి, మనకు మనమే పొగడుకోవాలి. ఒకసారి మీ చేతులు చూపిస్తారా నాకు? ఎస్పెషల్లీ రైట్ హ్యాండ్ చూపించండి. యోగి గారు కనిపిస్తున్నారు, మహేంద్ర గారు. ఒక్కసారి కొంచెం పైకి లిఫ్ట్ చేయండి హ్యాండ్ ని. లెఫ్ట్ సైడ్ తిప్పండి, కొంచెం లెఫ్ట్ సైడ్ జరపండి, లైట్ గా లెఫ్ట్ సైడ్ జరపండి. ఇలా తిప్పండి, నా చెయ్యి చూడండి, సేమ్ ఇలా తిప్పండి, ఇలా ఇలా ఇలా. శబ్బాష్రా అబ్బాయి, ఎవడో పొగడ్డాన్ని మనం పొగుడుకోవాలి. సో మన టైంని మన కోసం అప్గ్రేడ్ చేసుకునే టైం. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళినప్పుడు అందరూ కత్తి తీసుకెళ్తారు కదా, తీసుకెళ్తారండి శ్రీనివాస్ గారు? ఉంటే తీకండి బయటికి, పెద్ద పెద్ద కొత్తలు ఉంటే కొంతమంది ఇంట్లోని. యుద్ధానికి వెళ్ళినప్పుడు కత్తి తీసుకెళ్తాం కదా, మరి పదును పెట్టేది ఎవరండి? ఇప్పుడు పెడుతుందో పదును? మనం కత్తికి పదును పెట్టేవాళ్ళు ఎవరండి? కోచ్, ట్రైనర్స్. ఇదివరకు అంటే తాతలు, తండ్రులు ఉండేవారండి. యుద్ధం ఇంట గెలిచి రచ్చ గెలవాలండి. అంటే ఇంట్లోనే అన్ని నేర్పించేసేవారండి. వెళ్తే సెలెక్ట్ అయిపోవడమే, కానీ ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తే రిజెక్ట్ అయిపోతున్నారు. అర్థమైందా? మీకు 100కి 100 మార్కులు వచ్చాయి, మీరు గోల్డ్ మెడలిస్ట్ అయినా సరే. ఆఫ్ కోర్స్ మాట్లాడాల్సిన వ్యక్తి ఎవరండి? గోల్డ్ మెడల్ మాట్లాడదు కదా, సర్టిఫికెట్లు మాట్లాడవు కదా, మీరే మాట్లాడాలి. కాబట్టి మాటే మంత్రం అండి. అలాంటి మాటని మరింత మధురంగా, శ్రావ్యంగా, రాగయుక్తంగా, భావయుక్తంగా మాట్లాడడం కోసం మీరు మనసు పెట్టి వినండి, దిక్కులు చూడకండి. చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్తారండి, రేయ్ మనసు పెట్టాను రా, దిక్కులు చూడకరా. అప్పుడు మనం ఎక్కడ విన్నామండి? అప్పుడు నిజంగా మనసు పెట్టి వినుంటే, దిక్కులు చూడకుండా ఉండుంటే ప్రతి మాట కూడా మంత్రం అవుతుందండి. ఎప్పుడైనా ఇబ్బందుల్లో ఉన్నా, ప్రాబ్లమ్స్ లో ఉన్నా, నేను చెయ్యలేనేమో అని భయం వచ్చినప్పుడు అప్పుడు విన్న మాటలన్నీ కూడా మంత్రంలాగా వస్తాయండి, విజయానికి దగ్గర చేస్తాయి. కాబట్టి మరి సెషన్లోకి వెళ్ళిపోదామా? ఒకసారి నాకు చాట్ బాక్స్ యూజ్ చేస్తారా? సెషన్లోకి వెళ్దాం సార్ అంటే ఎస్ అని పెట్టండి. కాసేపు మాట్లాడుకుందాం సార్, మీకులో ఎవరు మాట్లాడట్లేదండి అంటే కనుక కాసేపు మాట్లాడేసుకుందాం. సంతోష్ గారు కోపంగా చూస్తున్నారండి. సంతోష్ జీ, ఈనాడు సంతోష, రేపు సంతోష, ఎల్లవేళలా సంతోషం. అద్భుతం. యా, మీరందరూ కూడా ఇక్కడే ఉంటారన్న ఉద్దేశంలో మిమ్మల్ని నేను పలకరిస్తున్నాను. ఇంకొకసారి మిమ్మల్ని చాట్ బాక్స్ లోకి రమ్మని అడుగుతాను. విజయం ఎంతమందికి కావాలండి? నన్ను తేజ గారు, సాయి తేజ గారు, విజయం ఎంతమందికి కావాలి అంటే కనుక ఎస్ అని టైప్ చేయండి. ఓన్లీ సింగిల్ లెటర్ ఎస్ అని టైప్ చేయండి. చూద్దాం ఎంతమందికి కావాలి. ఓ, చాలా మందికి స్పీడ్ గా ఉన్నారు. ఓకే, డన్ డన్ డన్. సాయి కుమారి గారు, రేవతి మ్యామ్, విజయం అందరికి కావాలైతే. నేను అందరికీ కావాలా? జనార్దన్ రెడ్డి గారు, విజయ్ ప్రకాష్ గారు, సంతోష్ జీ, అందరికి, స్వామి గారు, స్వర్ణలత గారు, విజయం అందరికి కావాలండి. కరెక్టేనా? అందరికీ కావాలంట. మరి విజయం అందరికీ కావాలంటే విషయం తెలుసా అండి? వినబడాలి, నిలబడాలి, కనబడాలి. మరి మీరు చాలా మంది కనిపించట్లేదు. ఏమో రాబర్ట్ అనే వ్యక్తి ఈ రోజు మీకు విజయాన్ని ఇవ్వడానికి వచ్చాడేమో, మనకు కనిపించాలి కదా.
ఒక్కసారి కనిపించండి శ్రీనివాస్ గారు. KBASF. ఎప్పుడు విజయానికి మనం కనిపించాలండి, వినబడాలి, నిలబడాలి, కనబడాలి. తెలియాలి కదండి విజయానికి. ఒకడు వచ్చాడు, ఒక పర్సన్ వచ్చారు, ఒక అమ్మాయి వచ్చారు, ఒక పెద్దవాడు వచ్చారు. ఆవిడ నా కోసం వచ్చారు. ఎవరండి అడిగేది, ఎదురు చూసేది విజయం. కాబట్టి విజయం అందరికీ కావాలి, బాగానే చెప్పారండి. మరి విజయానికి అర్హత ఉన్న వాళ్ళే కావాలండి. నన్ను శ్రీనివాస్ గారు కరెక్ట్ అని నేను చెప్పింది. విజయం అందరికీ కావాలండి, విజయానికి అర్హత ఉన్న వాళ్ళే కావాలి. ఎవరిని పడితే వాళ్ళు చైర్లో కూర్చోదు. కాబట్టి మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి మీరు కనుక సిద్ధంగా ఉంటే విజయానికి ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. జస్ట్ అంటే సిగ్నల్ ప్రాబ్లం ఉంది, దానివల్ల కొద్దిగా వీడియో. నో ప్రాబ్లం పర్వాలేదు. ఓకే ఓకే ఓకే. యా, మీరు అందరూ ఇక్కడ మనసు పెట్టండి. ఎవరైనా మాట్లాడాలంటే కనుక జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి, సో ప్రశాంతంగా మాట్లాడచ్చు. మనం ఈ రోజు టాపిక్ ఏంటో తెలుసా డియర్ ఫ్రెండ్స్? శృతి గారు వాల్ పేపర్ కాదండి, ఇందాక నుంచి అలా నిలబడిపోతూ ఉంటే శృతి గారు నేను పాప వాల్ పేపర్ పెట్టుకుందేమో అనుకున్నాను నేను. వాళ్ళు కదులుతున్నారు కూడా. ఓకే, ఈరోజు టాపిక్ ఏంటో తెలుసా? పోస్టర్ చూసారా? యువర్ డిసిజన్ యువర్ రెస్పాన్సిబిలిటీ. నేనెవరు? ఇంకా ఈరోజు యువర్ టాపిక్ డెసిషన్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఎగ్జాక్ట్. మన డెసిషన్ నా రెస్పాన్సిబిలిటీ అండి. నా డెసిషన్ నీ రెస్పాన్సిబిలిటీ అన్నట్టు ఉంది. మనం తీసుకున్న నిర్ణయానికి మనమే బాధ్యత తీసుకోవాలి. ఇది ఇంపాక్ట్ కి మాత్రమే సరిపోతుంది అంటారా అండి ఆంజనేయులు గారు? ఇది ఇంపాక్ట్ కి మాత్రమేనా? మనం తీసుకున్న డెసిషన్ కి మనమే బాధ్యులు, మనమే బాధ్యత తీసుకోవాలి. ఇది ఇంపాక్ట్ కేనా? అందరికీ సార్, ఇది ఏ వ్యక్తికైనా బాధ్యత. అన్ని వేళలు, అన్ని సందర్భాలు. అంటే ఇది మనం చదువుకున్న పిల్లలు ఎవరన్నా ఇందులో ఉంటే కనుక అండి, ఒకవేళ మీ పిల్లలు వింటూ ఉంటే కనుక వాళ్ళ చదువు లేదు, మీ ఇంట్లో మీ మదరు, ఫాదరు, మీ మామయ్యలు, లేకపోతే మీ అత్తగారు చూస్తున్నారు అనుకోండి, వాళ్ళ స్పిరిచువల్ అండ్ డివోషనల్ లైఫ్ వాళ్ళ బాధ్యత. లేదు, మనం ఇంకా కెరియర్ లో సెటిల్ అవ్వాల్సిన సిచ్యువేషన్ లో ఉన్నాం, సో మన కోసం ఆల్రెడీ సెటిల్ అయిపోయారండి, ది బెస్ట్ పర్ఫార్మర్ గా ఉండాలి దానికోసం. లేదండి ఆల్రెడీ ఒక బిజినెస్ స్టార్ట్ చేశానండి బిజినెస్ కోసం. అంటే మన జీవితంలో ఉండే ప్రతి దశకి కూడా బాధ్యత ఎంతో అవసరం. ఆ బాధ్యత ఎంతో అవసరం అంటే దానికి ముందు నిర్ణయం చాలా అవసరం కదండి. కాబట్టి ఈరోజు అలాంటి టాపిక్ మనం డిస్కస్ చేసుకుందాం డియర్ ఫ్రెండ్స్. మనసు పెట్టి వినండి, మళ్ళీ చెప్తున్నాం. యువర్ డెసిషన్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మన నిర్ణయాలు మన జీవితాన్ని అద్భుతంగా తయారు చేస్తాయి, కాబట్టి బాధ్యత తీసుకోవాలి. నాకు ఈ సెషన్ రవికుమార్ గారు నాకు ఫోన్ చేసండి అరౌండ్ 6:30కో 7కో నాకు చెప్పారు. 6:30 6:30 ఇంచుమించు చెప్పి ఒకటే అన్నారు, రాబర్ట్ గారు ఈరోజు ఫ్రీగా ఉన్నారా అని. నాకు యాక్చువల్గా నేను వేరే దాంట్లో నాకు ఎవ్రీడే సెషన్స్ ఉంటాయండి, కాకపోతే వీక్లీ థ్రైస్ ఉంటాయి. సోమవారం, అలాగే బుధవారం, నెక్స్ట్ వచ్చేసరికి శనివారం ఉంటుందండి, శుక్రవారం ఉంటుంది. ఫ్రీ సార్, అయితే ఈరోజు సెషన్ చెప్పాలి అన్న. అంటే ఈరోజు మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు, అసలు మీకు నాకు రిలేషన్ లేదండి. కాకపోతే ఈరోజు ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం అంటే మీ మనసు లోపల, మీ ఆలోచన లోపల, మీ కుటుంబానికి ఏదో ఒక కోరిక ఉందండి. మీరు ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడం కోసం ఒక గ్యాప్ ఉంటుందండి ప్రతి వ్యక్తికి కూడా. 4 రోడ్ల జంక్షన్ లో భగవంతుడు వదిలేస్తాడంటండి ఇప్పుడు. ఎందుకంటే మనకు విజ్ఞత ఇచ్చాడు, మంచి కుటుంబాల్లో పుట్టాం కాబట్టి అండి, కుటుంబ నేపథ్యం ఉంది, గురువులు మంచి విద్యను నేర్పించారు. కానీ దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడుకుని ఎదరికి వెళ్ళాలి అనేది మాత్రం మన చేతిలో ఎగ్జామ్ పేపర్లో ఉంటుంది. చాలా మందికి ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎలా కంప్లీట్ చేసి సక్సెస్ అవ్వాలో తెలియదు. డ్రాప్ అయిపోతారండి, పారిపోతారండి, వదిలేస్తారండి, ఇబ్బంది పడిపోతారు. అంటే ఆ 4 రోడ్ల జంక్షన్ ఈవెన్ దగ్గర అయినా సరే, కుడివైపు వెళ్ళాలా, ఎడం వైపు వెళ్ళాలా, అక్కడే ఉండాలా, ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటారండి. సో మనకు కూడా అలాంటి నిర్ణయం తీసుకోవడానికి, ఆ తీసుకున్న నిర్ణయం మీద నిలబడ్డానికి. మీలో యాటిట్యూడ్ అంటే ఎవరికైనా తెలుసా అండి? అండ్ మహేంద్ర గారు ప్రశాంతంగా డాబా పైన కూర్చున్నాడు, గొడవ గోల లేదు. మహేందర్, ఎందుకు తెలియదు సార్ రాబర్ట్ గారు యాటిట్యూడ్ అంటే? ఈ మధ్యన చూస్తున్నాం కదా, బండి మీద సైడ్కి వంగుని
4 బొత్తాలు వదిలేసి కళ్ళజోడు కిందకి చూసి అలా జుట్టు ఎగరేసి, అదే కదండి అండ్ అదేనా మహేందర్? తలకి ఊపుతున్నామేంటి బాబు, అది కాదు. గొడవలు అయిపోతే ఎవడైనా పెళ్లి సంబంధాలు చూసేయడానికి ఇందులోని కుర్రోడు బాగున్నాడు ఇలా అంటున్నాడు ఏంటి అనుకుంటారు. సో అంటే యాటిట్యూడ్ అంటే అందరూని గీర సమాధానాలు చెప్పడం, వంకరగా చూడడం, అడిగితే సమాధానం చెప్పకపోవడం, పొగరగా ఉండడం అనుకుంటున్నాం. యాటిట్యూడ్ అనే పదం అద్భుతం అండి. అంటే యాటిట్యూడ్ అనేది ఏంటంటే మనం ఒక పని మొదలు పెట్టినప్పుడు తీసుకునే నిర్ణయం, దాని మీద నిలబడిన తత్వం, మొదలు పెట్టింది పూర్తి చేయడానికే కదా అనే నిర్ణయం మీద నిలబడే తత్వాన్నే యాటిట్యూడ్ అంటారు. దృక్పథం, చూసే కోణం. ఒక దొంగకి 2 పిల్లలు ఉన్నారంట. 2 అబ్బాయిలేనండి. ఆడపిల్లలు స్వర్ణ ఏమనుకోకమ్మా, 2 అబ్బాయిలు, ఆడపిల్లలు లేరు పాప మా దొంగకి. అయితే పెద్ద ఆయన నాన్నగారు వారసత్వం తీసుకున్నాడండి. అంటే ఏంటి, ఏమయ్యాడు? దొంగడు అయ్యాడు. ఊళ్ళో అడిగారంటండి, మన ఆంజనేయులు అంటే ఊళ్ళో అటు ఇటు వెళ్ళి పిలుస్తూ ఉంటారు పెద్దోళ్ళు కదా, రా నువ్వు వెంకట్రావు కొడుకువేనా? అవునండి. ఏం చేస్తున్నావురా? మా నాన్నగారు దొంగ కదండి, మనం కూడా వారసత్వం తీసుకున్నాం సార్, నేను దొంగేనండి. అచ్చా. ఒక నెల పోయిన తర్వాత ఇంకో కుర్రోని చూసారండి. మళ్ళీ నీట్గా భోజనం చేసి బయట కూర్చున్నారండి. అటువైపు వెళ్తూ ఉంటే చిటికేసి రా వెంకట్రావు కొడుకువేనా నువ్వు? అవునండి. చిన్నోడు అనుకుంటా కదా? అవునండి. ఏం చేస్తున్నావురా అంటే, ఈ ఏరియాకి కొత్తగా వచ్చిన ఎస్ఐనండి అని. ఎస్ఐ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కదా? అవునండి. అదేంట్రా మీ అన్నయ్య దొంగేడు కదా, నువ్వెందుకు దొంగ అవ్వలేదు అంటే, అలా ఉండకూడదు అని నేను పోలీస్ అయ్యాను. అంటే మన చుట్టూ ఎప్పుడూ ఒకే సందర్భం కనిపిస్తుందండి, అలాంటి నేపథ్యం ఉంటుందండి, కానీ చూసే కోణం మారిపోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు ఎన్ని సెషన్లు విన్నా, ఎన్ని బుక్స్ విన్నా సరే, ఒక్కొక్క వ్యక్తి ఆలోచనలు, అతని గత నేపథ్యం, ఆకలి, అవసరం, ఆ వ్యక్తి నోట్లోంచి వచ్చే ప్రతి పదాన్ని కూడా భగవంతుడు పంపిస్తాడండి. దాన్ని తీసుకోవడం, తీసుకోకపోవడం, వినడం, అన్వయించుకోవడం, ఆచరించడం అనేది మనకు పుట్టిన పిల్లల దంత సిరి అని చెప్తాను నేను. తినే యోగం ఉంటే తల్లిదండ్రులు కష్టపడతారని చెప్తాను. నిజం. పిల్లలకి తినే యోగం ఉంటేనే దంత సిరి, దంత పుష్టి అంటారండి అచ్చ తెలుగు. తినే యోగం ఉంటేనే తల్లిదండ్రులు కష్టపడతారండి. కాబట్టి ఈ టైంలో చాలా మంది సీరియల్స్, సినిమాలు, లేకపోతే బయట క్రికెట్ అండి, లేకపోతే ఈ సీసాకాయలతో కొంతమంది గేమ్స్ ఆడుతూ ఉంటారు. సీసాకాయలు అంటే తెలుసా అండి? అండి చిన్నపిల్లలు ఎవరో లేరు కదా, బాటిల్స్ అవి వైన్ షాపుల్లో డిసిప్లిన్ గా లైన్ లో నుంచుని ఈ బ్యాచ్ కొంతమంది ఉంటారండి. కానీ మనం మన కుటుంబ స్థాయి పెంచడం కోసం మనల్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి వచ్చాం కాబట్టి నిర్ణయం తీసుకోండి. మీ నిర్ణయం మిమ్మల్ని అద్భుతమైన విజయం వైపు నడిపిస్తుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీరే రాసుకోక్కర్లేదండి, పీడిఎఫ్ నేను మళ్ళీ పంపిస్తాను. ఎందుకంటే నా దగ్గర నాకు వంట బాగా వచ్చాను, నాకు వంట బాగా వచ్చు, వంట బాగా చేస్తాను. నాకు 2 పిల్లలండి, ఒకతే భార్య. కాబట్టి ఒక్క భార్యకి నేను అప్పుడప్పుడు వండి పెడుతూ ఉంటానండి. ఎందుకంటే మీకు తెలుసో లేదో ఏమంటే, మీకు రమేష్ గారు పెళ్ళైందా? అయిందండి, పెళ్ళయింది. ఓకే, సంతోషం. పెళ్ళయింది. భార్యకి నచ్చినట్టు ఉన్నాం అనుకోండి, ఇల్లు చాలా బాగుంటుంది అంట. తెలుసా మీకు? భార్యకి నచ్చినట్టు ఉండాలని, నచ్చినట్టు మన కథలు కవితలు చెప్తున్నట్టు కుదరదండి. ఆవిడకి ఏం నచ్చితే అలాగే ఉండాలి. కాబట్టి ఈ రోజు అలాంటి నిర్ణయం కూడా తీసుకోండి, భార్యకి నచ్చినట్టు ఉండాలి. అలాగే విజయానికి నచ్చినట్టు ఉండాలండి. విజయానికి నచ్చినట్టుంటే ఎప్పుడు మన పక్కనే ఉంటుందండి, క్లోజ్ ఫ్రెండ్ లాగా, ఒక అమ్మలాగా, ఒక అమ్మమ్మలాగా, ఒక ఆరా లాగా. ఆరా అంటే తెలుసా అండి? ఒక వెలుగు ఉంటుంది లోపల. ఎప్పుడైతే మనకి రకరకాల పరిగమాల ఆలోచన ఉంటాయి కొంతమందికి, మనతో ఒకటి మాట్లాడతారు, లోపలికి వేరే చక్రం తిరుగుతూ ఉంటుందండి. అలా అన్ని చక్రాలు తిరగకూడదు, ఒకటే చక్రం తిరగాలి. లోపల ఏముందో, నేను ఇందాక రవి గారితో మాట అన్నాను నేను, సరే గిన్నెలో ఏముంటుందో గరిట్లో అదే వస్తుందండి. నిజం. గిన్నెలో ఏముంటుందో అమ్మ గరిట్లో అదే వడ్డిస్తుందండి. గిన్నెలో ఒకటి పెట్టి గరిట్లో కూడా వడ్డించదు కదా. ట్యాంకులో ఏముంటే ట్యాప్లో అదే వస్తుంది. అలాగే మనసులో ఏముంటే మాటలో అదే వస్తుంది. కాబట్టి విజయానికి నచ్చినట్టు మీరుంటే విజయం ఎప్పుడు మీతోనే ఉంది. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ అండి, భగవంతుడికి నచ్చినట్టుంటే అడగకుండానే చాలా ఇస్తాయి. భగవంతుడికి ఏం నచ్చుతుందండి? ప్రార్థనలు నచ్చుతాయండి, కొబ్బరికాయలు నచ్చుతాయండి, ప్రసాదాలు నచ్చుతాయండి? ఏం కాదు. భగవంతుడికి తను కోరుకునే విషయం మనం కూడా చేస్తుంటే నచ్చుతుంది. ఏంటండి అది అంటే, మనం దేవుడు ఏం కోరుకుంటాడంటే, సర్వే జనా సుఖినో భవంతు, నేను బాగున్నట్టు నా చుట్టూ ఉన్నవాళ్ళు బాగుంటారు అనుకుంటాడు భగవంతుడు. అలా అనుకునే వ్యక్తులకే అందుబాటులో ఉంటాడండి. కాబట్టి ఈ రోజు ఇంపాక్ట్ లో మీరు నేర్చుకున్న ప్రతి విషయాన్ని కూడా
వచ్చి పోవడానికి కాదు, ఇచ్చి పోవడానికి అని చెప్తారు గంప నాగేశ్వరరావు. ఏమి ఇవ్వాలండి అంటే, భోజనం చేసేటప్పుడు మన పేరు ఇచ్చేయాలండి, మన పేరు చెప్పుకొని భోంచేయాలి. అలాంటి పనులు చేయడానికి మాటను ఉపయోగిస్తే చాలండి. మన పేరు చెప్పుకోవాలంటే ఆస్తులు రాసేయాలి, మామిడి మెడలో తాడు పీకేసరికి ఇచ్చేయాలంటే కుదరదండి. నోటి మాట అండి, వాళ్ళు స్టక్ అయినప్పుడు మన మాటలు వాళ్ళకి ఒక అద్భుతమైన ముందుకు నడిపించే డైరెక్షన్ అవ్వాలి. కాబట్టి అలాంటి డెసిషన్ తీసుకోవాలి. కాబట్టి చాలా మంది కోరికలు ఉంటాయి, అంటే మీకు అభిప్రాయాలు వేరు, కొన్ని పదాలు రాసుకోవచ్చు మీరు. అభిప్రాయాలు వేరు, నిర్ణయాలు వేరు. అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి డియర్ ఫ్రెండ్స్, నిర్ణయాలు మారు. కాబట్టి అలాంటి నిర్ణయాలు తీసుకునే వర్గంలో మీరు ఉండాలి. అభిప్రాయాలు చాలా మంది మారిపోతారండి. ఈ కోర్స్ చేస్తాను, ఈ కంపెనీలో జాయిన్ అవుతాను, అదేదో చేస్తాను, నా ఫ్రెండ్ సక్సెస్ అయిపోయాడు, నేను అటువైపు వెళ్ళిపోతాను. ఇలా రకరకాల ఒపీనియన్స్ ఉంటాయండి. అంటే ఎక్కడున్నారా అంటే, ఇక్కడ వెంకటేశ్వర అక్కడే ఉండని చెప్తాడండి. ఎందుకు ఏంటంటే వెంకటేశ్వర వైన్స్ అది. అక్కడ మనం ఆగేసరికి వీధిలో అందరూ చూసి, రాబర్ట్ గారు బాగా మాట్లాడుతున్నాం అనుకుంటున్నాం, కానీ ఇటు మాటగాడే కాదు మందుగాడు కూడా అనుకుంటారు. అభిప్రాయం అండి. కొన్నాళ్ళు పోయాక ఏమవుతుంది, అబ్బాయి రాబర్ట్ గారు ఇలాంటి అలవాట్లు లేవు అంటే అభిప్రాయం మారిపోతుందండి, కానీ నిర్ణయం మారదు. అంటే అలాంటి డెసిషన్ మీరు ఇక్కడ తీసుకోండి, అది నిలబడిపోవాలి, తొణకూడదు, బెనకూడదు. ఈ రోజు చేసేస్తానంటారు కొంతమంది. విష్ అండి, చిన్నపిల్లలు విష్ చేస్తారు. మనం కూడా చిన్నప్పుడు ఏమవుతారండి అని అడిగితే, చిన్నప్పుడు 2nd క్లాస్ 3rd క్లాస్లో కలెక్టర్ అండి, ఐఏఎస్ ఆఫీసర్ అండి, డాక్టర్ అండి, ఏమండి మొత్తం ఊరంతా నేనే ఉద్ధరించేస్తానండి అని చెప్పారు. అంటే తెలిసి తెలియని తనంలో దాన్ని విష్ అంటారు. అలాంటి వయసులో కూడా కొంతమంది బలమైన నిర్ణయాలు తీసేసుకున్నారండి, నెగ్గారు. కాబట్టి ఆ మెచ్యూరిటీ మనకు కావాలి అంటే చూసే కోణం మారిపోవాలండి. అవకాశం వస్తే నేను చేసేస్తానండి, టైం వచ్చిందండి ఇప్పుడు మొదలు పెడతాను చూసుకోండి. మా నాన్నగారు కూడా అంతేనండి, ఏది మొదలెట్టినా మధ్యలో వదిలేస్తారంటారు. మా జాతకమే అంత, మా తాతగారు కూడా అంతే, నేను కూడా అంతే కాబోలు. ఇలా కొంతమంది వెనకేసుకు వచ్చేస్తూ ఉంటారండి. ఆ కేటగిరీలో మనం ఉండొద్దు, అలాంటి వాళ్ళతో స్నేహాలు చేయదు. అంటే భగవంతుడు ప్రతి వ్యక్తికి కూడా బహుమానంగానే 24 గంటలు ఇస్తాడండి. అందరికి ఇవ్వడండి, కొంతమందికి ఇస్తాడు. ఆ ఇచ్చిన 24 గంటల్ని సద్వినియోగం చేసుకోవాలి అని డెసిషన్ మీరు తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ రోజే మొదలు పెడతాను. ఎందుకంటే మీకు తెలుసో లేదోనండి, బిజినెస్ లోని నేను బిజినెస్ ట్రైనర్ నండి. బిజినెస్ లో రేపు ఉండదు అని చెప్తాను. రేపు ఉండదండి బిజినెస్ లో. ఈ రోజే ఏం చేయాలన్నా, ఎలా చేయాలన్నా ఈ రోజు. ఆ విషయం తెలియక చాలా మంది రేపు అనే దాని గురించి ఆలోచిస్తారు. ఈ 2026లో ఆగస్టు 4వ తారీఖు మళ్ళీ ఎప్పుడైనా వస్తుందండి? ఈ క్షణమే తెలియదు కదా, మళ్ళీ రాదు కదా. ఈ క్షణం ఇప్పుడే. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ విజయం సాధించాలని నిర్ణయం తీసుకున్నా ఇప్పుడే పునాది. కాబట్టి మీరు డెసిషన్ అనే టాపిక్ ఇక్కడ మీరు వచ్చారు కాబట్టి అండి, కొంత సమయం మీరు ఇవ్వడానికి సిద్ధపడ్డారు కాబట్టి ఇంక రెండో యావిగేషన్ ఏం పెట్టుకోవద్దండి. మీ 24 గంటల్లోంచి ఈ 8 to 9 or 9:30 టైంని సెపరేట్ గా మీకోసం తీసేసుకోండి. ఆ సెపరేట్ స్పేస్ లోకి ఎవరిని ఎంటర్ చేయకండి. ఎందుకంటే ఒక భర్తగా వాళ్ళు మీ గెలుపు ద్వారా వాళ్ళు ఆనందం పొందాలనుకుంటారండి. ఊరోళ్ళందరికీ మీరు చప్పట్లు కొడితే వాళ్ళు చూడడానికి లేదండి. మీకోసం ఊరంతా చప్పట్లు కొడుతుంటే ఆనంద బాష్పాలు కార్చడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి చప్పట్లు కొట్టించుకోవాలా, చప్పట్లు కొట్టాలా, మీరే డెసిషన్ తీసుకోండి. డెసిషన్ 95% మంది చప్పట్లు కొడుతూనే ఉంటారు. ఆ 5% మంది మాత్రమే చప్పట్లు కొట్టించుకుంటారు. మీరు చెప్పండి రమేష్ గారు, మీ మిస్సెస్ మీకు అందరూ చప్పట్లు కొడుతూ ఉంటే చూడడానికి ఇష్టపడతారా? సంవత్సరాల తరబడి కుర్చీలు ఎక్కి మరి మీరు ఎగిరి ఎగిరి చప్పట్లు కొడుతూ ఉంటే చూడడానికి ఇష్టపడతారు? మీకోసమా, బయట వాళ్ళ కోసం? మీకోసం మేము అందరూ చప్పట్లు కొడుతుంటే ఆవిడ చూడడానికి ఇష్టపడతారు. కరెక్టేనా? అంతే సార్. లేదు అండి. అదే చెప్పమంటావా అన్నట్టు. ఓకే, డన్. అంటే మన కోసం కుటుంబం ఎదురు చూస్తూ ఉంటుందండి, మన విజయం కోసం. కాబట్టి మీకు ఏదైనా అవకాశం వచ్చింది అనుకోండి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి డెసిషన్ తీసుకోండి.
అది కూడా యుద్ధం నేర్చుకున్నప్పుడు సుమా, యుద్ధం నేర్చుకోవడం కత్తెట్టుకు వెళ్ళిపోతానని తలకాయలు ఎగిరిపోతాయి. ముందు ఇంట గెలవాలి అంటే ముందు నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాత బయటకు వెళ్ళాలి. సో కంగారు ఏమీ లేదు. ఏ పరిస్థితుల్లో అయినా సరే మొదలు పెట్టాము, పూర్తి చేసి తీరాల్సిందే. ఏదో చేద్దాం అనుకున్నాను కానీ అనుకున్నంత ఈజీగా ఏం లేదు బాబా, మధ్యలో వదిలేద్దాం అనుకుంటున్నాను, డ్రాప్ అన్నాం అనుకోండి, ఇన్నాళ్ళు మనం చేసిన వారం రోజులు, 15 రోజులు, నెల రోజులు మళ్ళీ వెనక్కి వచ్చేదండి. కాబట్టి సమయం చాలా విలువైంది. కాబట్టి సో టైమ్ ఈజ్ వాల్యుబుల్ దాన్ మనీ అంటారు. విన్నారు ఎప్పుడన్నా పదం? సమయం డబ్బు కన్నా విలువైంది అంటున్నా. అందుకే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అండి 24 గంటల్లో నేనేం చేయలేను, నా ప్రాజెక్టు, నా పిల్లలకి ఇవ్వాల్సిన బెటర్ లైఫ్, ఒకవేళ నేను ఉన్నా లేకపోయినా వాళ్ళకి మంచి భవిష్యత్తు పునాది అష్యూరెన్స్ భరోసా ఇవ్వలేను, నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వవు, నాకు సమయం ఎక్కువ కావాలని చాలా మందికి జీతాలు ఇచ్చి వాళ్ళ సమయం గురువు గారు కొనుక్కుంటాడండి. ఆయనకి సమయం పెరుగుతుంది కాబట్టి వర్క్ ఎక్కువ జరుగుతుంది, వర్క్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి ప్రొడక్టివిటీ ఎక్కువ జరుగుతుంది, ప్రొడక్టివిటీ ఎక్కువ జరుగుతుంది కాబట్టి ప్రాఫిటబిలిటీ ఎక్కువ వస్తుంది, ప్రాఫిటబిలిటీ ఎక్కువ వస్తుంది కాబట్టి అంటే కావాలంటే గంటలో ఆయన పెంచుకుంటాడు. మన ఆల్టో కొనాలంటే 6 నెలలు వెయిట్ చేయాలి. ఎందుకండి అంటే మన దగ్గర 8 గంటలే ఉంది, ఆయన దగ్గర 8,000 గంటలు ఉంది. కాబట్టి సమయం విలువ డబ్బు పెట్టి కొంటున్నాడు కాబట్టి ఆయనకి తెలుసండి, మనకు తెలియదు. కానీ ఈ రోజు నుంచి టైం విలువ మనం తెలుసుకుంటే మన విలువ ఏంటో మనకు అర్థమైంది. సో టైమ్ ఈజ్ వాల్యుబుల్ దాన్ మనీ అనడానికి అర్థం అవుతుంది. అంతకన్నా గొప్పది ఏంటో తెలుసా అండి? టైం కన్నానే ఆపర్చునిటీ, అవకాశం టైం కన్నా డబ్బు కన్నా ఇంకా విలువైందండి. అలాంటి అవకాశం ఈరోజు మీరు తీసుకున్నారు. ఆపర్చునిటీ, అవకాశాలు ఊపిరి లాంటివి అని చెప్తానండి. ఊపిరి తీసుకోకపోతే మనిషి చచ్చిపోతాడు. విజయం అలాగే అవకాశాలు తీసుకోకపోతే విజయం లేక చచ్చిపోతాడు. అవకాశాలు ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలండి. అంటే ఎప్పుడు రెడీగా ఉండాలండి. సొంత పెళ్ళికొడుకులాగా చూడండి, సేల్స్ అండ్ మార్కెటింగ్ వాళ్ళు ఎప్పుడు కూడా సొంత పెళ్ళికొడుకుల్లో ఉంటారండి. సొంత పెళ్ళికొడుకు అంటే ఆడికి పెళ్ళైన అవ్వకపోయినా ఆడే పెళ్ళికొడుకు. ఎప్పుడు మంచి ట్రిమ్ గా, మంచి డ్రెస్ తోని మంచి నీట్ గా ఉంటారండి. అంటే విషయం ఏంటంటే అవకాశం ఎప్పుడు డోర్ నాక్ చేస్తుందో తెలియదు, ఐఎమ్ రెడీ అని చెప్పగలిగాను. మరి పీపీటీ నేను వేడిగా చేశాను. నాకు ఎప్పుడో చేసింది తీసుకొచ్చి పెట్టడం ఇష్టం ఉండదు. వేడిగా 10 నిమిషాలు, యాక్చువల్ నేను ఒక 10 minutes ముందే వచ్చారండి. ఆ పావు గంట ముందు మొదలు పెట్టానండి ఇది. కాబట్టి చాలా వేడిగా ఉంది పెట్టండి, మనసు పెట్టి వినండి. మా నీళ్ళు చల్లేస్తుంది ఎవడు వేడిగానే ఉండేవండి తల్లి. ఇక్కడే ఉండండి, మీరు మ్యూట్ లో ఉండండి. అమ్మా కొంచెం ప్రశాంతంగా ఉండాలి. కొంచెం కోహోస్టులు చూడండి ఒకసారి. ఏంటంటే విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్ అండి. ఈ పదం నేను ప్రతి సెషన్ లో చెప్తాను. విన్నర్స్ డోంట్ డూ డిఫరెంట్ థింగ్స్, దే డూ ద సేమ్ థింగ్ ఇన్ డిఫరెంట్ వేస్ అండి. అంటే విజేతలు కొత్త పనులు ఏం చేయరండి, అందరూ చేసే పన్నే కొత్తగా చేస్తారండి. సింపుల్ లాజిక్. మీరు కొత్త విషయాలు ఏవి నేర్చుకోక్కర్లేదండి, ఉన్న విషయాన్ని కొత్తగా చేయాలండి. విజేతలు కొత్త పనులు ఏమి చేయరు, అందరూ చేసే పన్నే కొత్తగా చేస్తారు. అంటే మాట అండి, మాట్లాడే విధానం, ఆ పద సంపుటి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎదురుగా ఎవరు కనిపిస్తున్నారు? జనార్దన్ గారు కనిపిస్తున్నారు. జనార్దన్ గారు నేను మిమ్మల్ని పొడి చేస్తాను అన్నాను అనుకోండి, అంటారు. పొడి చేస్తానండి అన్నాను అనుకోండి. పొడి చేయడం అంటే ఏంటండి? రెండు తెలుగే. పొడి చేస్తానంటే కత్తి పెట్టుకుని, పొడి చేస్తానండి అంటే కందిపొళ్ళు మినపొళ్ళు తెలుసు కదండి. అంటే తెలుగు మాట్లాడే విధానం. మీరు ఏదైనా బిజినెస్ లో ఉన్నారు, క్లయింట్ ఎందుకు మీ మాట వినట్లేదు అంటే మీకు తెలిసింది చెప్తున్నారు, వాళ్ళకి కావాల్సింది చెప్పట్లేదు. ఈరోజు ట్రైనర్ వర్క్ షాప్ లో ఇలాంటి ఎన్నో అద్భుతమైన మచ్చు తొలకలు లాంటి విషయాలు ఒక్కొక్క రోజు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న లీడర్స్ మీకు ఎవ్రీ డేనండి గోరు ముద్దలు తినిపించినట్టు తినిపిస్తారు. వాళ్ళకి మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఏ పని చెప్తే చేయండి అంతే అన్నాడు 2 రోజులు. 3వ రోజు వాళ్ళు చెప్పిన దాన్ని 3వ రోజు 4వ రోజుకి యాడ్ చేసుకోండి. 5వ రోజు ఈ 4 రోజులు చెప్పిన విషయాన్ని యాడ్ చేసుకోండి. 7వ రోజు ఈ 6 రోజులు చెప్పిన విషయాన్ని యాడ్ చేసుకోండి. ఇలాగా మొదటి రోజు మీరు చేసిన అసైన్మెంట్ వీడియో 10వ తారీఖుకి చాలా వేరియేషన్ కనిపిస్తుందండి మీకు. 15వ రోజుకి మళ్ళీ మీరు వీడియోలు చేస్తూ ఉంటారండి, ఒక less than 1.5 minute,
అంటే ఇప్పుడు నేను నా సెషన్ అయిపోయిన తర్వాత నాకు ఫీడ్బ్యాక్ ఇమ్మని చెప్తారండి. ఫీడ్బ్యాక్ అంటే రాబర్ట్ గారు చాలా బాగా చెప్పారండి, ఆయన హెయిర్ స్టైల్ మాకు బాగా నచ్చిందండి, జుట్టు ఎగిరిపోతూ ఉంటే అసలు మాకు ఆయన ఫేసే కనపడలేదండి, ఇలాంటి ఫీడ్బ్యాక్లు ఇవ్వకలేదు మీరు. అంటే ఏదో టాపిక్ చెప్తాను చూసారా, నేను చెప్పేది మీరు చెప్పక్కర్లేదండి, మీకు అర్థమైంది. ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు మీ వాయిస్ మాడ్యులేషన్, మాట, మీ వాయిస్ లో హై పిచ్, లో పిచ్, బాడీ లాంగ్వేజ్ అండి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఆ పాజు పేజు లేకుండా, ఆ సరళంగా గ్యాప్ లేకుండా, ఆ పదం అలా ఒకటొకటి యాడ్ అవుతూ వస్తూ ఉంటుందండి గ్రాడ్యువల్ గా. మొదటిసారి రాకపోవచ్చు బహుశా, రోజులు గడిచే కొద్దీ మీలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీరు చూస్తారు. కాబట్టి ఎవ్రీడే లింకప్ అన్నమాట, ఏది మిస్ అవ్వదు. కాబట్టి విజేతల్లాగా ఉండండి. విన్నర్స్ డిసైడ్ అయిపోతారండి, విష్ చేయరు. చేస్తే బాగుండు, అప్పట్లో బాగుండు, ఏం ఉండవండి. అన్ని ఆలోచించుకోవాలి. మొదలు పెట్టింది పూర్తి చేయడానికే అన్న యాటిట్యూడ్ మీరు కనుక అలవరుచుకుంటే మీ బెటర్ ఆఫ్ అండి. మీ హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, మీ స్పౌస్, మీ పిల్లలు, మీ బంధువులు, స్నేహితులు అన్ని కూడా పిల్లలకి అన్నం తినేటప్పుడు బాబాయ్ చూసావా, ఏదన్నా ఒక మాట అన్నాడంటే దాని మీద నిలబడిపోతుంది. ఒక పని చేయాలంటే పూర్తి అయ్యే వరకు వదలడు. అందులో సాధక బాధకాలు ఎన్ని వచ్చినా సరే నిలబడతాడు. డాడీ చూసావా, ఇలా ప్రతి సందర్భంలో కూడా మనల్ని ఎగ్జాంపుల్ గా చెప్పాలి తప్ప ఎక్స్క్యూజ్ లాగా చెప్పదు. ఆడు గొడవ ఎందుకులే, వీడి గురించి మాట్లాడుకుందాం అంటారు చూసారా, అలా ఉండకూడదు. సో రెస్పాన్సిబిలిటీ బిగిన్స్ ఎప్పుడండి, డెసిషన్ తీసుకున్న తర్వాత బాధ్యత వస్తుంది. ఇప్పుడు ఈరోజు ఎవరిదన్నా మ్యారేజ్ ఉందండి, ఇప్పుడు అందరూ కూడా భోజనాల టైంకి వెళ్తున్నారు, ఏమంతేనా? శృతి గారు, శ్రావణి గారు, భోజనాల టైంకి అండి, పైగా కవర్లు తీసుకెళ్తారు. నవ్వుతున్నారంటే తీసుకెళ్ళి బ్యాచ్ ఇవన్నీ అక్కడ కాజాలు పెట్టేసుకుంటారు సరదాగా. అంటే కేవలం మనం, కానీ గతంలో ఎలా ఉండేదండి, ఇంట్లో పెళ్ళంటే ఒక 1 డే ముందే అక్కడ మంచి చెడ్డ అన్ని చూసి బాధ్యత తీసుకుని పెళ్ళంతా అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్, 2 అవర్స్, 1 డే ఉండి వచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు కదా. కాకపోతే మనుషులు చాలా ఇంపార్టెంట్. డబ్బు సంపాదించడం చాలా తేలికండి, మీకు తెలుసో తెలియదు. డబ్బు సంపాదించడం చాలా తేలిక, కానీ మనుషుల్ని సంపాదించడం చాలా కష్టం, నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. కాబట్టి కన్సర్న్ అండి, నేనున్నాను అనే భరోసా ఇవ్వగలిగితే బాధ్యత తీసుకుంటాను. రేపు పొద్దున్న ఏదైనా మీకు ఇబ్బంది వచ్చింది, ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడు చాలా మంది మంచి మంచి వీడియోలు చేస్తున్నారండి, వాళ్ళ దృష్టిలో మంచి మంచి వీడియోస్ అండి, షార్ట్స్ చాలా వస్తున్నాయి కదండి. కాకపోతే ఏంటంటే మూలాలు లేని ఏ వీడియో అయినా సరే అట్రాక్టివ్ గా ఉంటుంది కొంతకాలం, అందరూ హర్షించాలి కదా. కాబట్టి యాజ్ ఎ స్పీకర్ గా, ఫ్యూచర్ లో యాజ్ ఎ ట్రైనర్ గా మీరు ఎదిగేటప్పుడు మీరు కొన్ని వందల, వేల, లక్షల మంది ఆలోచన విధానాన్ని మారుస్తారండి. నేను ప్రతి సందర్భంలో ఈ పదాలు చెప్తానండి. స్పీకర్ అనే వ్యక్తి మనసు మారుస్తారండి. స్పీకర్ అనే వ్యక్తి, మోటివేషన్ స్పీకరు మనసు మారుస్తాడండి అంతే. కానీ ఒక సర్టిఫైడ్ ట్రైనరు జీవితాన్ని మార్చేస్తాడు. ఎగ్జాంపుల్ చెప్తాను. పుస్తకం హస్తభూషణం ఎప్పుడైనా విన్నారా? ఇది పుస్తకం హస్తభూషణం ఎప్పుడైనా విన్నారా? కోపం చూస్తున్నట్టు సంతోష్ గారు, ఏమండి ఎప్పుడైనా విన్నారా? పుస్తకం హస్తభూషణం అంటే చేతిలో బుక్కు ఉంటే చేతికి చాలా అందమైన ఆభరణంలా ఉంటుంది అని. పుస్తకం హస్తభూషణం అంటే చేతికి మంచి అద్భుతమైన కంకణం లాగా, లేకపోతే ఒక మంచి ఆర్నమెంట్ లాగా ఉంటుంది. అంటే స్పీకరు ఇలాంటి మంచి పదజాలం ఉపయోగించండి అట్రాక్ట్ చేయడానికి అని మాట్లాడతారు. ట్రైనర్ ఏం చెప్తారు తెలుసా అండి? ఆయన ఇంకో మాట చెప్తారు, చిరిగిన చొక్కా అన్న తొడుక్కో, మంచి పుస్తకం కొనుక్కో, గాంధీ గారు చెప్పారు అని చెప్తాడు ఆయన. స్పీచ్ కదండి, బాగుంటుంది. ట్రైనర్ ఏం చెప్తారంటే, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు తేజ గారు కనిపిస్తున్నారు, ఐ థింక్ హీస్ ఎ బిజినెస్ మ్యాన్ అండ్ బిజినెస్ లో ఉన్నట్టున్నారు. అయితే నేను ఆయనకి ఏం చెప్తాను, సార్ మీ బిజినెస్ సంబంధించి హౌ టు హ్యాండిల్ కస్టమర్స్ అంటే బయర్స్ బై ఫర్ దేర్ ఓన్ రీజన్స్, నాట్ ఫర్ అస్. కొనుక్కునే వాళ్ళకి వాళ్ళ కారణాలు వాళ్ళకి ఉంటే మన కోసం కొనరు. పైగా బయర్స్ ఆర్ లయర్స్, ఈవెన్ నాన్ బయర్ ఇస్ ఎ బిగ్ లయర్. కొనుక్కునేవాడు అబద్ధం ఆడతాడు. ఇదేంటిది షర్ట్ ఎంత ఎందుకన్నయ్య, 700 కదా ఇది, మీరు చెప్పింది ఎంతండి, 800. కొనేవాడు అబద్ధం ఆడతాడు. మీరు 800 చెప్తే 700కు 7.25 వచ్చింది, అనే అంతే మనం కొన్నాం మనం అంటాడు. సరే తీసుకో బాబు అంటారు ఈయన. ఎందుకంటే కొనే వ్యక్తి అబద్ధం ఆడతాడు. ఈవెన్ నాన్ బయర్ ఈజ్ ఎ బిగ్ లయర్ అండి. కొన్నాడు ఏం చేస్తాడు, సినిమాకి వచ్చాడు ప్రభాస్ గారు ఏదో సినిమాకి,
ఇంకో గంట సేపు ఉందండి ఇంకా షో పడ్డానికి. ఈలోగా ఈ సాయి తేజ గారిది మంచి షాప్, అది మంచి హడావుడిగా ఉంది. లోపలికి వచ్చారు, మంచి ఏసీ పెట్టుకున్నాడు ఆయన. కాసేపు అటు ఇటు టిక్కు టిక్కు మన అటు ఇటు తిరిగాం మేము. ఎంతండి షర్ట్ ఎంతండి ఇది? 1500 అండి. ఎవరి మీద అని అడుగుతాను ముందు, నాలాంటాడు అయితే. ఎవరేంటి మంది అని అడుగుతాను నేను. ఇక్కడేనండి. దెబ్బలు మాడతాడండి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా పనులు ఉంటాయి సార్. కాబట్టి ఆ బుక్ చదవండి, రోజు 10 పేజీలు చదవండి, అందులో కనీసం ఒక 5-6 పాయింట్లు రాసుకోండి. ట్రైనర్ చెప్తాడు. అక్కడ చదవండి అని చెప్తాడంటే ఇక్కడ ఏం చదవాలి, ఎంత చదవాలి, చదివిన దాంట్లో ఏం తీసుకోవాలో కూడా చెప్తాడు. ఇస్ ద ట్రైనర్ అని. అలాంటి ట్రైనర్ మీరు అవ్వాలి అంటే ముందు రెస్పాన్సిబిలిటీ తీసేసుకోండి. ఎప్పుడైతే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారో ఆటోమేటిక్గా డెసిషన్ వచ్చేస్తుంది. డెసిషన్ లేని రెస్పాన్సిబిలిటీ ఉపయోగం లేదు. డెసిషన్ లేకుండా రెస్పాన్సిబిలిటీ ఉపయోగం లేదండి. ఎప్పుడు మానేస్తామో తెలియదు కదండి. డెసిషన్ లేదు మనకి. కాబట్టి నిర్ణయం తీసుకోవడం మొదట అడగండి, బాధ్యత తీసుకోవడం తర్వాత ప్రయాణంలోనండి. కాబట్టి బాధ్యత అంటే సమయానికి రావడం, సమయానికి రావాలి, అందరికన్నా ముందు ఉండాలండి. వచ్చిన ఆ కొంత సమయంలో కూడా 100% తీసుకోవాలి. ఆ నేర్చుకున్నది వదిలేయకూడదండి, అన్వయించుకోవాలి, ఆచరించాలి. ఆ వచ్చిన రిజల్ట్ ని చాలా మందికి పరిచయం చేయాలి. రాకపోతే ఎవరైనా నిందించకూడదు, మనదే తప్పండి. ఇప్పుడు ఎవరైనా మీ మాట వినట్లేదు అనుకోండి, వినేలాగా చెప్పకపోవడం నా తప్పు అని ఒప్పుకోవాలి. పిలిస్తే రాలేదనుకోండి, గేరెక్కువ అనుకుంటే వీడికి అని అనుకోకూడదండి. వినలేదు కాబోలు అనుకోవాలి. నేను మా డైరెక్ట్ సెల్లింగ్ లోని మా టీం అడుగుతారు, సార్ కస్టమర్లు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి, స్నానం చేస్తున్నాడేమో అనుకుంటే ప్రశాంతంగా ఉంటుంది అబ్బాయి అంటాను. నిజం. అప్పుడప్పుడు మాది డూప్లెక్స్ లా ఉంటుందండి, కింద ఒక ఓపెన్ లా ఉంటుంది, పైన బెడ్రూమ్ లా ఉంటుంది. అప్పుడప్పుడు మా మిస్సెస్ నేను వాటర్ పట్టరా, టీ పట్టరా అని చాలా, అంటే దాని ఏమంటారు, డామినేటింగ్ గా కాకుండా రెస్పెక్ట్ తో కూడిన విధంగా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను. అయినా పట్టరాదు అది. అప్పుడు ఏమనుకోవాలండి, ఆ రోజు పెళ్లి చేసినప్పుడు ఏం చెప్పాడు, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు. బిజీగా ఉంది కాబోలు అనుకుంటే ప్రశాంతంగా ఉంటుందండి. అంతేగాని మన మీద రెస్పెక్ట్ తగ్గిపోయిందేమో అనుకున్న ఉన్న జుట్టు అసలు జుట్టే లేదనుకోండి, మొత్తం పీకేసుకోవాలి చర్మం కూడా. సో మనం ఎప్పుడైతే తప్పు మనదే అనుకున్నామో చాలా ప్రశాంతంగా ఉంటుంది, అడ్జస్ట్ అవ్వదు. అంటే ఒక అడుగు వెనక్కి వేయడం వల్ల ఇబ్బంది ఏం లేదండి. చూడండి, నిన్న ఒక సెషన్లో చెప్పాను, శిఖరం ఎక్కాలి అంటే తల దించుకుని కొంచెం బెండే ఎక్కాలంటాను, అప్పుడు గ్రావిటీ కుదురుతుంది. మా ఊళ్ళో సర్పంచ్ గారు అబ్బాయిని నేనని అలా తలగా పైకెత్తాం అనుకోండి, టెంక్ ఎగిరిపోద్దండి, కింద పడిపోతాం. నిజం. కాబట్టి అన్ని సందర్భాల్లో కూడానండి నా అంత తోడు లేడు అనుకోవడం మంచిది కాదు. కాబట్టి నేర్చుకునే ప్రాసెస్ లో ఉన్నాం కదండి, అవతల వాళ్ళకి గురుస్థానం ఇచ్చేయాలి. అతను వయసులో కావచ్చు, లేకపోతే డబ్బులో కావచ్చు, స్థానంలో కావచ్చు, అందంలో కావచ్చు, మనకన్నా అతను కొంచెం కిందే ఉండుండొచ్చు గాక సొసైటీలో, కానీ జ్ఞానంలో అద్భుతమై ఉండొచ్చు. కాబట్టి నాలెడ్జ్ ఈజ్ న్యూ కరెన్సీ. జ్ఞానమే సంపద. అలాంటి జ్ఞానాన్ని ఉచితంగా పంచుతున్నారు ఇక్కడికి. కేవలం మీకు కావాల్సిన చిన్న చిన్న వాటికి మాత్రం ఏదో తీసుకుంటారు అంతే ఇక్కడ, అంతే కదా. మీకు అదే చెప్పారు కదండి, ఇక్కడ సెషన్స్ లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే చాలా ఎక్కువ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేయట్లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. బికాస్ ఇంపాక్ట్ లో మేము నేర్చుకున్న అద్భుతమైన విషయాలు, ఆలోచన విధాన దృక్పథం మాకు ఇచ్చారు కాబట్టి అండి, వచ్చింది ఇచ్చిపోవడానికే కాబట్టి ఇచ్చేస్తాం. కాబట్టి ప్రతిరోజు ఒక డిసిప్లిన్ గా వర్క్ చేయాలండి. డెసిషన్ స్టార్ట్స్ సక్సెస్ అండి. మీరు ఎప్పుడైతే నిర్ణయం తీసుకుంటారో, మీకు తెలియని విషయం ఏంటంటే ఆల్రెడీ విజయం సిద్ధంగా ఉందండి. దీన్ని నేను మా కంపెనీల్లోని మా ఫ్రెండ్స్కి ఏం చెప్తానంటే, ప్రాసెస్ లోనే సక్సెస్ ఉంది అని చెప్తాను. మీరు పైన ప్రాసెస్ అనే పదం రాసుకోండి, కింద ప్యారలల్ గా సక్సెస్ అనే పదం రాసుకోండి. చివర మీకోసం సక్సెస్ ప్రాసెస్ సగం దాచేసుకున్నాయి. ఆ స్పెల్లింగ్స్ రాసుకున్నప్పుడు ప్రాసెస్, సక్సెస్, ఇందులో అంటే విజయంలో సగం దాచేసిందండి మీకోసం. ఏంటి? ప్రాపర్ ప్రాసెస్ లోకి వెళ్తేనే, అంటే ఒక విధి, ఒక ప్రాసెస్, ఒక విధానం. అంటే మీరు చేసే పనికి ఒక సిస్టమ్ ఉంటుందండి. ఆ సిస్టమ్ని కనుక మీరు ఫాలో అయ్యి ప్రాసెస్ లో ఉంటే మీరు ఏది మొదలు పెట్టినా 100% గెలుస్తారు. అలా గెలవాలని చాలా మందికి ఐడియల్గా నిలబడిపోతారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటన్నిటికీ మెయిన్ టాస్క్ అండి, ఫస్ట్ రీజను, అటెంప్ట్, రెస్పాన్సిబిలిటీ.
మరి ఎందుకండి రాబర్ట్ గారు ఇవన్నీ బాగానే చెప్పారు, చాలా మంది ఎందుకు ఫెయిల్ అయిపోతారు? ఎందుకు ఫెయిల్ అయిపోతారంటే అందరికీ 24 గంటలు ఇచ్చాడండి భగవంతుడు. ప్రయారిటీ మ్యాటర్స్. దేనికి ముందు ప్రాముఖ్యత ఇవ్వాలి? మీకు కొన్నాళ్ళు పోయిన తర్వాత 2-3 రోజుల్లోనూ 4-5 రోజుల్లో ఒక సెషన్ ఉంటుందండి, టైం మేనేజ్మెంట్ అని. అక్కడ మీకు హైజెన్హోవర్ మ్యాట్రిక్స్ అని ఒకటి చెప్తారు. అందులో ఏది ఇంపార్టెంట్, ఏది అర్జెంట్, ఏది నాట్ ఇంపార్టెంట్ అండి, ఏది నాట్ అర్జెంట్, ఇలాంటి ఒక 4 బాక్సుల్లో మ్యాట్రిక్స్ లో మీకు అద్భుతమైన టాపిక్ చెప్తారు. అది కనుక మీరు ఫాలో అయితే, టైం మేనేజ్మెంట్ అనే పదమే తప్పు, టాస్క్ మేనేజ్మెంట్ కరెక్ట్ అనిపిస్తుంది. టైంని ఎవరు మేనేజ్ చేయలేరండి. ఉన్న టైంలో ఉన్న టాస్క్ ని మేనేజ్ చేయొచ్చు. ప్రాక్టీస్ అండి. కాబట్టి ఎందుకు చాలా మంది ఫెయిల్ అయిపోతారండి, మధ్యలోనే ఆగిపోతారండి అంటే, యుద్ధం నేర్చుకోరండి వాళ్ళు, ముందు ప్రాక్టీస్ చేయాలి. ప్రతి వ్యక్తికి కూడా ఒక గురువు అవసరం. ప్రొఫెషనల్ గా కావచ్చు, స్పిరిచువల్ గా కావచ్చు, డివోషనల్ గా కావచ్చు, పర్సనల్ గా కావచ్చు, ఏ విధంగా అయినా సరే మనకంటూ ఒక గురువు అవసరం. ఇదివరకు ఏదైనా ఇబ్బంది వస్తే అమ్మమ్మలకో, నానమ్మలకో, తాతయ్యలకో, బాబాయ్లకో, పెదనాన్నలకో, లేకపోతే తండ్రికో, అన్నయ్యకో ఎవరో చెప్పుకునేవాడు వాళ్ళు. ఇప్పుడు ఫోన్లు వచ్చిన తర్వాత అండి ఎవరు ఎవరితో మాట్లాడట్లేదు, ఎవరు ఎవరితో మనస్ఫూర్తిగా డిస్కషన్ లేవండి. అందుకే మనస్ఫూర్తిగా నవ్వేవాళ్ళు కూడా తక్కువ ఉన్నారండి. అందుకే ఎవరి మొక్కల్లోనూ జీవకళ లేదండి. ఆరా అంటారండి, జీవకళ లేదు. చనువుగా మాట్లాడాలంటే భయం అండి. నిజం. కారణం ఏంటంటే మనం కల్తీ యుగంలో ఉన్నాం, కలియుగంలో కాదు. కాబట్టి ఇలాంటి సమయంలో కూడా మన నేటివిటీని మనం ఎప్పుడూ మర్చిపోకుండా, మన స్వధర్మాన్ని మనం మర్చిపోకుండా, ఓమ్స్ లా అని చెప్తాను నేను. ఓమ్స్ లా, ఓఎం, ఓనర్ మైండ్ సెట్. ఇంటికి ఎవరండి ఓనర్ అంటే తండ్రి. తండ్రి తాత దగ్గర నుంచి, వాళ్ళ తండ్రి దగ్గర నుంచి, ముత్తాత దగ్గర నుంచి ఒక ఫార్ములాని తీసుకొచ్చాడండి ఆయన. ఒక పడికట్టు అంటారు, ఒక కుటుంబాల్లో ఒకటి ఉంటుందని. క్యాస్ట్ రిలీజియన్ పక్కన పెట్టండి, పడికట్టు. ఆ ఇంట్లో తండ్రి ఏం కోరుకుంటాడండి? కొడుకు బాటిల్ ఎత్తితే దించకూడదని కోరుకుంటాడు ఆయన. ఏమండి? కొడుకు బాటిల్ ఎత్తితే దించకూడదు అనుకుంటాడు తండ్రి ఎవరన్నానే. సో వినయంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. సమాజంలో ఈ ఇంటి పేరటోళ్ళరా ఏది మొదలు పెట్టిన లాపరు. ఏం వైభవం రా ఇది, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? ఇలాంటి మాటలు ఆ తండ్రి తాత వినాలనుకుంటారండి. అంటే పడికట్లు. ఇంటికి అప్పట్లో తండ్రి ఉండేవాడండి, ఇప్పుడు ఎవరున్నారు? ఎవరికాడే తండ్రి అయిపోయాడు. వీడు తండ్రి అవడానికి ముందే బయటకు వచ్చేస్తాడు ఇంట్లోంచి. సో కాబట్టి ఏంటంటే ఎవరో ఒక గురువుని మనం ఫాలో అవ్వాలి. ఎవరు లేరనుకోండి, పుస్తకం మంచి స్నేహితుడు లాంటి వ్యక్తి అండి, అది చదవాలి. ఎవరో ఒక మెంటర్ దొరుకుతారండి మీకు లైఫ్ లో. అంటే ఎవరో ఒకళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయమని కాదండి, అందరూ తమని తాము సెల్ఫ్ గా గెంటుకుని ముందుకు నడిపించుకోవడం కష్టం. కాబట్టి ఇలాంటి సెషన్స్ కొన్ని దశాకాల నుంచి జరుగుతుంది ఇంపాక్ట్ ప్రయాణం. మంచి మంచి మెంటర్స్ ఉంటారండి, వాళ్ళు చిన్న చిన్న కరెక్షన్స్ చేస్తారండి, చాలు. చిన్న చిన్న కరెక్షన్స్ పెద్ద పెద్ద ఇంపాక్ట్ ఇస్తాయండి మీ విజయంలో. కాబట్టి ఎక్స్క్యూజెస్ చెప్పే బ్యాచ్లతో మనం ఉండదు. ప్రొకాస్టినేషన్ అండి, రేపు అదే చెప్పాం కదా, బిజినెస్ లో రేపు ఉండదండి, అసలు రేపే ఉండదు. భగవంతుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోవాలండి. ఏమనుకుంటున్నాం? రాత్రి చేపట్టుకొచ్చాను ఏమండి శివశంకర్ గారు, పులస అంటది, పులస ఈ రోజు వండుకొని మన్నాడు తినాలంటే పిలిచేత్తనం ఏంటంటే కుదరదు. దేవుడి దగ్గర బేరాలు ఏం లేవంటే చూసారండి మహేష్ బాబు గారు. కాబట్టి ఎప్పుడు పిలుస్తాడో తెలియనప్పుడు మనం ఏంటంటే పెద్ద హీరోలాగా రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, ఏం ఉండదండి. ఈ క్షణం మాత్రమే మనం. దాంతోపాటు ఏంటంటే ఫెయిల్ అయిపోతామేమో అని భయం అండి. అసలు విజయం అనేది ఓటముల సమాహారం అంటండి. అందరూ ఒకేసారి విజయం సాధించేస్తే విజయానికి కిక్ ఉండదండి. ఇప్పుడు ఎందుకు చాలా మంది బెంచ్ కొన్నాడు రాడు, బిఎండబ్ల్యూ కొన్నాడు రా, అది పెద్ద విల్లా కొన్నాడంట, అక్కడ ఎక్కడో ఏదో కొన్నాడంట, ఆ మిస్సెస్ చూసా అమ్మాయి మెడలో ఎలా ఉందో, వాళ్ళ అబ్బాయి ఎక్కడో యుఎస్ లో చదువుతున్నాడంట, ఐఐటి. ఇవన్నీ ఎందుకు గొప్పగా ఉన్నాయంటే కష్టం ఉంది కాబట్టి గొప్పగా కనిపిస్తున్నాయండి. ఊళ్ళందరూని బిఎండబ్ల్యూ బెంజులతో తిరుగుతున్నారు అనుకోండి, కిక్ ఉండదండి. కాబట్టి అందుకే విజయం అందరికీ కావాలండి, కానీ విజయానికి అర్హత ఉన్న వాళ్ళే కావాలి. అర్హత సంపాదించుకోకుండా అందరం ఎక్కేద్దాం అనుకుంటారు చాలా మంది. ఈరోజు మీరు డెసిషన్ తీసుకోండి, ఫెయిల్ అయ్యే వాళ్ళు ఎలా ఉంటారో అలా నేను ఉండకూడదు. సింపుల్ అండి. వాళ్ళ ఆలోచన, వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళ హావభావాలు, వాళ్ళు కూర్చునే విధానం అండి,
ఇలా ఉండకూడదు కాబోలు, వీడు రోల్ మోడల్ రా అబ్బాయి అని అలాగే ఉంచండి, నన్ను ముట్టుకోకండి, కొన్ని ముట్టుకుంటూ అంటుకుంటాయి. అంటే ప్రపంచం మొత్తాన్ని ఉద్ధరించాలంటే కుదరదండి. భగవంతుడు మనకి ఇచ్చిన 24 గంటల ముందు మనం అప్గ్రేడ్ అవుతూ కుటుంబాన్ని డెవలప్ చేసుకుంటే ఆ కుటుంబం సమాజాన్ని డెవలప్ చేసే విధంగా మిమ్మల్ని తయారు చేస్తుంది. కాబట్టి అండి కన్సిస్టెన్సీ, మొదలు పెడతారు మధ్యలో ఆపేస్తారు. మొదలు పెట్టి మధ్యలో ఆపేస్తే ఏమవుతుందండి? మనకు నుయ్యి తవ్వడానికి వెళ్ళామండి, 10 అడుగులు తవ్వాం, అవ్వలేదు. అక్కడ నీళ్లు పడుతుందని క్లారిటీ ఉంది కాబట్టేనండి. చాలా మంది కష్టే ఫలి అంటారు. ఎప్పుడైనా విన్నారు ఈ పదం? కష్టే ఫలి విన్నారా? అలా సినిమా కూడా రిలీజ్ అయిందండి అని చూస్తున్నాడు మా మహేందర్. కష్టే ఫలి, కష్టపడితే ఫలితం వస్తుంది. ఇది ఎప్పుడండి? అప్పుడు. ఇప్పుడు ఎక్కడ కష్టపడితే ఫలితం వస్తుందో తెలుసుకుని పని చేయాలి. కష్టే ఫలి అన్నారు కదా అని ప్రతి దాంట్లో దూరేయకూడదండి. మన నేచర్, మన స్వభావం, మన కుటుంబ నేపథ్యం, మన ఆలోచనలు, మన ఇంట్రెస్ట్, మన ఆసక్తులు, ఎక్కడ ఆసక్తి ఉంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయండి. సమయం, కాలం, మన అలవాట్లు, మన ప్రజెన్స్, మన మాట. అంతేగాని ఇంట్రెస్ట్ లేని చోట డబ్బు వచ్చినా సరే తాత్కాలికం ఉండదు. ఇంట్రెస్ట్ ఉండాలి, మీకు ఆసక్తి ఉండాలి. అలాగే బోరు సంబంధించిన ఈ పరికరాలు, మిషనరీ అంతా మన దగ్గర ఉందండి. కనపడిన ప్రతి చోట బోర్ వేసేస్తే నీళ్ళు వస్తాయి ఏంటండి? ఎక్కడ పడుతుందో తెలుసుకుని బోర్ వేయాలండి. ఎందుకంటే సమయం చాలా విలువైంది కదా. కాబట్టి ఆ అనలైటికల్ థింకింగ్, ఆ అనాలిసిస్ జర్నీలో వస్తాయి, కన్సిస్టెంట్గా చేస్తూ వస్తుంది. దానికి డెసిషన్ తీసుకోవాలి, అందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే మనల్ని మనమే ముందుకు గెంటుకోవాలి కాబట్టి మనం బాధ్యత తీసుకోవాలి. అంతేగాని నేను మొదలు పెట్టేసరికండి మా ఇంటి ఎదురుగానే రత్తమ్మ అని ఒక ఆవిడ ఉంటుందండి, తుమ్మిందండి. అది తుమ్మింది కాబట్టి పని అవ్వలేదు. ఏమో నీకు చెప్పాను కదా, నాకు పచ్చ కలర్ చీర ఇష్టం కాదు, ఎల్లో కలర్ కట్టుకోమని. బయటికి వెళ్ళినప్పుడు నువ్వు ఎల్లో కలర్ చీర కట్టుకోలేదు, పచ్చ చీర కట్టుకో. నాకు పచ్చ చీర ఇష్టం లేదు, ఎల్లో కలర్ ఇష్టం. సో ఏమైందని అంటే బిజినెస్ లో కావచ్చు, విజయంలో కావచ్చు, ఎవరి మీదో అలా తోసేస్తారని. అంటే ఆ క్షణం మనం గెలవడం కోసం అవతల వాళ్ళు నిందిస్తే వాళ్ళు నవ్వుతూ యాక్సెప్ట్ చేసేస్తారని. తర్వాత భవిష్యత్తులో వాళ్ళు గెలుస్తారండి, మనకి గెలుపు టెంపరీ అవుతుంది. కాబట్టి ఎవరిని బ్లేమ్ చేయక్కర్లేదు. జాతకాల వల్ల, ఉంగరాల వల్ల, తాయెత్తుల వల్ల, ప్రార్థనల వల్ల, పూజల వల్ల కాదండి. మన ఉత్సాహం వల్ల, మనం చేసే పనిలో ధర్మం ఉంటే, దానికి ప్రాపర్ ప్రాక్టీస్ ఉంటే, ప్రాక్టీస్కి తగ్గ పర్ఫార్మెన్స్ ఉంటే అప్పుడు అచీవ్మెంట్లు వస్తాయి. అంతేగాని ఏమండి ఆడి పేరు వెనకాల అదే తోక ఉంది, నా పేరు వెనకాల అదే తోక ఉంది, ఇద్దరం ఒకేసారి మొదలెట్టామండి, కానీ ఆడేంటంటే ముందైపోయా అంటే వాడికి ఒక 20-30 ఏళ్ళ గత నేపథ్యం ఉందని దాని మీద ప్రాక్టీస్ చేశాడు ఆయన. ఇద్దరం ఒకేసారి ఈ ఎంసెట్కో నీట్కో అప్లికేషన్ పెట్టినది మాత్రం కాదు కదా, అతను ముందు ప్రాక్టీస్ చేశారని. కాబట్టి మనకన్నా వయసులో చిన్నోళ్ళు కూడా ఎందుకు విజయం సాధిస్తున్నారంటే వాళ్ళు మొండోళ్ళు అయిపోయారని. తల్లిదండ్రులు పెంచిన విధానాన్ని వాళ్ళు మర్చిపోలేదండి. కుటుంబ నేపథ్యంలో తన విజయం ఎంత ప్రాముఖ్యత కాంచుకుందో వాళ్ళకి ఎప్పుడు మర్చిపోలేదండి. వాళ్ళు అంటే ఎంజాయ్ చేసే సందర్భం వచ్చినప్పుడు కూడా వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉండడానికి అలవాటు పడిపోయారండి. కాబట్టి మనకు కూడా అవకాశాలు వస్తాయండి. గీకండమ్మా, నేను బాగానే చెరిపాను, అస్మాట్లు గీయొద్దు, డిస్ట్రాక్షన్ వచ్చేసి. సో కాబట్టి ఎవరిని బ్లేమ్ చేయొద్దండి. సో ఇవన్నీ జరిగితే ఫెయిల్యూర్ అయ్యే వాళ్ళలాగా మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అంటే బాగానే చెప్తున్నానా జనార్దన్ రెడ్డి గారు? పర్లేదా? ఓకే. సో మీకు విషయం యా, థ్యాంక్ యూ సార్. మనం నిన్న కూడా ఇదే ఎగ్జాంపుల్ చెప్పానండి వేరే సెషన్లో. గ్రద్దలాగా ఎగరాలి అనుకుంటే, ఈగల్ అంటే ఈగల్ మీకు తెలుసు కదండి, మంచి శక్తి ఉంటుందండి, మంచి ఎనర్జీ ఉంటుంది, దాంతోపాటు దాని యాటిట్యూడ్ చాలా బాగుంటుంది, డైరెక్షన్ బాగుంటుంది, విజిబిలిటీ బాగుంటుంది, ఇవన్నీ అద్భుతం అండి ఈగల్. గ్రద్దలాగా మనం ఎగరాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన పని ఏంటంటే కోడి పిల్లలతో తిరగకూడదు. అర్థమైందా? కోడి పిల్లలతో తిరగకూడదు. అంటే మన పుట్టుకే గ్రద్ద అనుకోండి. అంటే మనకేంటంటే మంచి మన స్వభావం ఎగిరే స్వభావం అండి. మన గ్రద్దలం వెళ్ళి కోడి పిల్లల గుంపులో కూర్చున్నాం అనుకోండి, అవి ఎగరవు కాబట్టి అండి మనం ఎగురుతామన్న విషయాన్ని మర్చిపోతాం. కాబట్టి గ్రద్దలా ఎగరాలనుకుంటే కోడి పిల్లలు తిరగకూడదు. సార్ మీరు బాగానే చెప్పారండి, కానీ నేను కోడి పిల్లండి బాబాయ్, మా పరిస్థితి ఏంటండి అని మీకు లోపల ఇన్నర్ వాయిస్ అలా స్లోగా అడుగుతుంది అనుకోండి, ఆ కోడి పిల్ల చెప్పండి,
నువ్వు కోడి పిల్లవు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఇందాక సేమ్ ఫార్ములా, కోడి పిల్లలతో తిరగకు. ఎందుకంటే అవి ఎగరవు కాబట్టి నిన్ను కూడా ఎగరద్దంటే మరి ఏం చేయమంటారండి? గ్రద్దల సమూహంలోకి వెళ్ళి అప్పుడు ఏమవుతాయి? గ్రద్దలన్నీ ఎగురుతాయి కాబట్టి అండి, ఓహో బహుశా నేను కూడా ఎగరగలను కాబోలు వేళ్ళలాగా అని ఒక 20 to 30 feet అన్న ఎగురుతామండి. విజువలైజేషన్ అంటే సరైన సత్సంగం ఉండాలండి. 6 నెలలు సహవాసం చేస్తే వాడు వీడవుతాడేమో తెలియదు కానీ వీడైతే ఆడైపోతున్నాడు. నిజం. కాబట్టి ఏంటంటేనండి, మన మూలాలు, మన కుటుంబ నేపథ్యం, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన పునాది మర్చిపోకూడదు. ఎక్కడికి వెళ్ళినా సరే మన భాష, మన యాస, మన ఉద్దేశం, మన ఆలోచనలు, భగవంతుడు మన ద్వారా ఏం చేయించాలనుకుంటున్నాడు. ఈరోజు చాలా మందికి ఎంత వయసు వచ్చినా సరే కొన్ని విషయాలు తెలియదండి. అది మనం కొత్తగా నేర్పించక్కర్లేదండి. ఆచార్య నాగార్జునుడు ఒక మాట చెప్తాడండి, నువ్వు తరగతి గదిలో మీ మాస్టర్ గారు 100% చెప్పినా నువ్వు 25% మాత్రమే వింటావు. వాస్తవం, ఫార్మా ఉంది అది. నీ పక్కన ఎవరైతే నీ విద్యార్థులు ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళతో కనుక నువ్వు డిస్కస్ చేసినట్లయితే కనుక ఆ 25% ఒక 25 యాడ్ అవుతాయి. జర్నీలో ఏదో ఒక సందర్భం వస్తుందండి. ఆ సందర్భం వచ్చినప్పుడు మీ మాస్టర్ గారు చెప్పిన 100%లోంచి ఇంకొక 25% ఉపయోగపడచ్చ. ఇంకో 25% ఉపయోగించడానికి మనకు భగవంతుడు టైం ఇస్తే ఇవ్వచ్చండి, ఊపిరి ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. అంటే ఎవరు సంపూర్ణంగా దేన్ని నేర్చుకోలేరు కాబట్టి నిత్య విద్యార్థుల్లాగా ఉండండి అని చెప్తారు. ఎవరికి తెలియదండి ఏదండి. విద్య నిగూఢ గుప్తమగు విత్తమ రూపమ పూరుషాలికిన్ విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశీ బంధుడును విద్య నృపాల పూజితమ విద్య నెరుంగువాడు మూర్ఖుడే అంటారు. కాబట్టి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఏమీ తెలియని వాళ్ళు హడావుడి చేస్తారండి. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదండి. మనుషులతో ఉంటున్నాం కాబట్టి ఆ మనుషుల్లోనే గెలవాలి కాబట్టి అండి. అసలు విషయం ఏంటంటే మనుషుల్ని గెలవాలి కాబట్టి అండి. పని చేయించాలన్నా పనులు చేయించుకోవాలన్నా మనుషులతోనే కాబట్టి మనిషి మనస్తత్వం తెలియాలండి. తెలియకపోతే గేమ్ ఆడలేమండి, గేమ్లో గెలవలేము. సింపుల్. కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఎవరిని నిందించక్కర్లేదు. కోడి పిల్లలాగా ఉంటే గ్రద్దలతో తిరగడం నేర్చుకో. గ్రద్దలాగా ఉంటే కోడి పిల్లలను దూరంగా పెట్టండి. మీరు వెళ్ళి ఆ గుంపులో పడద్దండి. వాళ్ళు వస్తారంటే వాళ్ళని యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే అందరి దగ్గరికి భగవంతుడు పరిచయం చేయడంటాడు. మీకు తెలుసా అండి, ఎవరికైనా చేతికి నవరత్నాలు సెట్ ఉందా? తీసుకొని కానీ మామూలుగా అడుగుతున్నారు. అర్జెంట్గా బీరువాలు అయ్యి ఓపెన్ చేసేయండి. సార్ మా ఇంట్లో బీరో ఉంటుందండి, ఎడం వైపు డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుందండి, దానికి కింద ఒక ర్యాక్ ఉంటుందండి, ఆ ర్యాక్ లో ఉంగరం ఉంటుందని చెప్పారు అనుకోండి, సాయంత్రం కూడా లేపేస్తుంది. ఉందంటే ఉందని, లేకపోతే లేదని చెప్పాలి. నవరత్నాలన్నీ ఒక చోట, నత్తగుల్లలన్నీ ఒక చోట ఉంటాయంటండి. సామెతలు ఉన్నాయి. ఎక్కడెక్కడో ఉండే నవరత్నాలన్నీ వచ్చి పొందికగా నవరత్నాల సెట్ లో యాడ్ అవుతాయండి. అంటే ఒకే రకమైన వ్యక్తులు, క్వాలిటీ పీపుల్ అంతా కూడా తెలుసో తెలియకనో లేకపోతే దైవాధీనమో యాదృచ్ఛికో అనండి ఒక చోట చేరిపోతారండి. ఈరోజు ఇంపాక్ట్ కూడా అలాగే వచ్చారు. నత్తగుల్లలన్నీ ఒక చోట ఉంటాయండి. ఎరా 6 4 వేసాడా, ఇంకా వేయలేదా, ఏమైందిరా, లాగాడా, లాగలేదు ఇంకానే, అచ్చా కొట్టడం అనుడు. ఈ గుంపు ఎక్కువ ఉంటుందని చూసారా. అందుకే నత్తగుల్లలన్నీ ఒక చోట ఉంటాయండి. పల్లెటూరు వెళ్ళినప్పుడు కనిపిస్తాయి. మీరు అలాంటి నవరత్నాల్లా ఉండాలి. సో మీ పిల్లలు ఈరోజు మా నాన్నగారు ఒక సెషన్ చెప్తారు, లేకపోతే మా మదరు పలానా స్కూల్లో ఒక సెషన్ చెప్తారు, అరే స్టేటస్ చూసావు మా అమ్మది అని చెప్పుకోవాలి. మొన్న అక్కడ సెంటర్లో తాగిపడిపడి ఎవడనుకుంటా మా నాన్నే అని చెప్పుకుంటాడు పిల్లడు. కాబట్టి మనం ఎలా గుర్తించాలి మనల్ని సొసైటీ అనుకుంటున్నాం అలాగే ఉండాలి. కాబట్టి ఫెయిల్యూర్ క్యాండిడేట్లో ఉండకూడదు. సో ఇవన్నీ జరగాలి అంటే కనుకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవాలి. నేర్చుకోకుండా యాక్షన్ చేసాం అనుకోండి ఉపయోగం ఉండదు. నేర్చుకోకుండా యాక్షన్ చేయడం అంటే ఎలా ఉంటుందంటే, వంట రాకపోయినా సరే వంట వండుతానండి తెప్పాల తిరగట్టి వండిందండి ఒక ఆవిడ. శృతి గారు తెప్పాల తిరగబెట్టి ఇలాగ దాన్ని ఏమంటారు, స్టవ్ మీద తిరగబెట్టి వండడానికి అవుతుందా? ఇలాగ పెట్టి వండాలి. సో కాబట్టి ఏంటంటే నేర్చుకోకుండా, అంటే కొన్ని సందర్భాల్లో నీకు తెలియదు అనుకోండి, చాలా మంచి విషయం ఏంటంటే నాకు తెలియదండి అని చెప్పాలి. మన వల్ల అవ్వదు అనుకోండి, సరే నా వల్ల అవ్వదేమో ఏమో అంతే తప్పండి. చూసుకో 6 ఇంటికల్లానే, లేకపోతే నేను వచ్చేస్తాను అక్కడ ఉండు
ఇలాగ అవతల వాళ్ళ సమయాన్ని మనం పాడు చేసి, సమయమే కాదండి మన విలువను కూడా అక్కడ పాడు చేసేసుకో. కాబట్టి ముందు మనం నేర్చుకుంటే సరిపోదండి, దాన్ని ఆచరించాలి. ఇప్పుడు కోచ్ లేకుండా ఏ ప్లేయర్ అని ఆడతారండి? కోచ్ ఉంటే విషయం నేర్చుకుంటారు, నేర్చుకున్న దాన్ని ప్రాక్టీస్ చేస్తారు, ప్రాక్టీస్ చేసిన దాన్ని పర్ఫార్మెన్స్ చేస్తారు, పర్ఫార్మెన్స్ చేయడానికి ముందు పార్టిసిపేట్ చేస్తాడండి, పార్టిసిపేట్ చేశాక పర్ఫార్మెన్స్ చేస్తాడు. పర్ఫార్మెన్స్ కూడా ఎలా చేస్తాడండి? పక్కన ఉన్న వ్యక్తి కన్నా బెటర్గా చేస్తే చాలు. నిన్న నేను ఒక స్టోరీ చెప్పాను, వెంటనే స్టోరీలు కాబట్టి ఈజీగా వస్తుంది. ఒక అడవిలో ఉంటండి, ఒక నేను పడుకోకూడదు శంకర్ గారు, ఈయన చిత్విలాసంగా అంటాడు నా మాట్లాడి. ఒక అడవిలో వేటాడడానికి ఇద్దరు స్నేహితులు వెళ్ళారంట. వాళ్ళ తుపాకీల్లోని బుల్లెట్స్ అయిపోయినాయంట. సరేరా కాసేపు రెస్ట్ తీసుకుందాం అని చెప్పేసి ఇద్దరు పక్కన కూర్చున్నారండి. కాళ్ళకున్న షూ తీసి పక్కన పడేశారు. ప్రశాంతంగా చల్లగాలికి అలా పడుకుంటున్నప్పుడు పులి గాండ్రింపు వినిపించిందంట. పులి గాండ్రింపు వినిపించిన వెంటనే టక్మని లెగిసిపోయాడు. ఒకటి షూ వేసేసుకుని లేచి కట్టేసుకున్నాడు. పక్కన ఉన్న అతను, యారా పులికన్నా ఏంటి, పులికన్నా స్పీడ్గా పరిగెట్టేద్దామనే అంటున్నాడంట. నేను పులికన్నా స్పీడ్గా పరిగెట్టాల్సిన అవసరం లేదు, నీకన్నా స్పీడ్గా పరిగెడితే చాలు అన్నాడు. అర్థమైందండి? పులికన్నా సింహాల కన్నా స్పీడ్గా పరిగెట్టక్కర్లేదు, నీకన్నా స్పీడ్గా పరిగెడితే నేను బతుకుతాను అంటే అందులో గోడార్థం మీకు అర్థమైంది కదండి. ఇటు స్లోగా పట్టుకుంటే ఇటు పులిహార అయిపోతాడు, తాలింపే. కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడూ కూడానండి ఎవరెవరినో అవసరం లేదండి, మనతో పాటు పనిచేసే వ్యక్తి కన్నా బెటర్గా పనిచేస్తే, మనతో పాటు పరుగు పందెంలో ఉన్న వ్యక్తి కన్నా మనం ముందు పరిగెడదు. మనం ఎవరిని కాంపిటేటర్ అనుకుంటున్నామో వాళ్ళతో బెటర్గా పనిచేస్తే చాలు. అంటే గెలిచే వ్యక్తులతో పోటీ పడాలి తప్ప, ఆడు క్రీజ్ అవతల ఉన్నాడు కదా సార్, ఆడికన్నా నేను పర్లేదు కదండి, ఆడు మరీ మొంత కింద పడిపోతున్నాడు, ఆడికన్నా నేను పర్లేదు కదా సార్, ఆయన పలానా చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాడు, ఆయనకన్నా నేను పర్లేదు కదండి. పోలిక ఎప్పుడు కూడా సమవుజ్జి ఉండాలి. కాబట్టి నేర్చుకోవాలంటే ప్రకృతి చాలా నేర్పిస్తుందండి. మన ఓపిక ఉండాలి, ఓర్పు ఉండాలి. ఓర్పు ఎలా ఉండాలంటేనండి, మీలో పక్కా విలేజ్లో ఎవరైనా ఉంటే కనుక కొన్ని సామెతలు తెలుస్తాయి. ఇటు ఎస్పెషల్లీ ఇటువైపు ఆంధ్ర సైడ్, అంటే మాది పక్కా గోదావరి జిల్లా. నేను ఆంధ్ర తెలంగాణ మొత్తం 2 స్టేట్స్ లో నేను ఏరియా సేల్స్ మేనేజర్ గా వర్క్ చేశానండి. సో ఎక్కడికి వెళ్ళినా సరే ఆ భాష యాస నాకు బాగా అలవాటు. నేను పుట్టింది వెస్ట్ గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. సో ప్రజెంట్ నేను స్థిరపడిపోయింది కాకినాడ ఈస్ట్ గోదావరి. కాబట్టి 2 గోదావరిలు ఉన్నాయి కాబట్టి కొంచెం నేను ఆ ప్రాస, అక్కడ ఉన్న పాత ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఎక్కువగా మనుషులు చెప్తూ ఉంటారు కాబట్టి అండి ఆ విషయాలు ఎక్కువగా నేను మీతో షేర్ చేస్తాను. కోడిగుడ్డు సెట్టెడ్ అవుతుంది అని ఒక సామెత ఉంది. కోడిగుడ్డు ఎంత ఉంటుందండి, ఎంత ఉంటుంది. దాన్ని టక్మని కొట్టేసి ఆమ్లెట్ వేసుకున్నాం అనుకోండి, ఎక్కడో చిన్న పేగులో సైడ్కి వెళ్ళిపోతుంది, అంతేనండి. అదే ఓర్పుతో ఆ కోడిగుడ్డుని తల్లి దగ్గర పొదిగించి ఒక 20 రోజులు 25 రోజులు అయిన తర్వాత ఆ చిన్న పిల్లని జాగ్రత్తగా పెంచి ఒక 6 నెలలు అయ్యాక ఒక చిన్న పెట్ట అవుతుందండి. కొన్ని నెలలు గడిచిన తర్వాత 1.5 kg కోడి అవుతుంది. అప్పుడు పోసుకుంటే ఏమవుతుందండి, దాకా అంటారండి విలేజ్ లో. దాకా, దాన్ని అచ్చ తెలుగులో సెట్టెడు అంటారు. అంటే కోడిగుడ్డు సెట్టెడ్ అవ్వడం అంటే ఓర్పు, పేషెన్స్ అనేది ఇంపార్టెంట్. చిన్నగా కోరుకోవద్దు, పెద్దగా రావాలంటే ఓర్పు ఉండాలి. అంటే చిన్నపిల్లలకి దీని ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అంటే, ఒక విషయాన్ని అవతల వాళ్ళకి అర్థవంతంగా చెప్పాలి అంటే కథ రూపంగా చెప్పాలి. దానికి మంచి సామెతలు కావచ్చు, కథలు కావచ్చు, పద్యాలు కావచ్చు, ఇలాంటివి మీకు జర్నీలో తెలుస్తాయండి. సమయానికి తగ్గట్టు లేటుగా ఎందుకు వచ్చావు అని భార్య అడిగినప్పుడు అనగనగా అన్నారు అనుకోండి, తెప్పడాలు సొట్లు పడిపోతాయి. అక్కడ చెప్పకూడదు. అర్థమైందా? ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ అని చెప్పారండి మొన్న ఒక ఆయన పెద్ద స్పీకర్, అది చెప్తానంటే కుదరదండి. సో సమయానికి తగ్గట్టు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవడం అంటే, ఇప్పుడు మీలో ఇప్పుడు వచ్చాడు హీరో గారు, అయ్యా స్టార్ గోల్డ్ సూర్య గారు, బాలు గోడ మీద కొట్టండి అంటే కొడతారా మీరు? ఈజీగా కొడతారు కదా. చూద్దాం, రజనీకాంత్లో కొట్టేలా ఉన్నాడు సైడ్కి. కానీ అదే బాలు ఎంతైతే ఉందో అంత సర్కమ్స్టెన్స్ లో గీత గీసుకుని కొట్టండి సార్ అంటే చూసి కొడతాను. స్టైల్ గా రజనీకాంత్ లో కొట్టడం సైడ్కి వెళ్ళాలి, అవునా? గోడ మీద బాల్ తో కొట్టండి అంటే ఎవరైనా కొడతారండి, పెద్ద విషయం ఏం కాదు కదా. అదే బాల్ ఎంతైతే ఉందో అంత సర్కిల్ గీసుకుని కొట్టండి అన్నాం అనుకోండి, చూసి ఇలా కిందకి బెండ్ అయ్యి చాలా యాక్టింగ్లు చేస్తామండి.
అలా కొడతాం. అర్థమైందండి? అంటే విషయం ఏంటంటే మన కంటికి కనిపించాలి ఏదన్నా పని చెయ్యాలి అని. దీన్ని ఫోకస్ అంటారు. కాబట్టి మీరు ఏదైనా రాసుకుంటే అది గుర్తొస్తుందండి, రెండోసారి కూడా వినడానికి అవకాశం ఉంటుంది. వెంటనే దాన్ని అమలు చేసేయాలండి. ముందు మెంటల్ గా బ్లూ ప్రింట్ వచ్చేయాలి. ఈరోజు చాట్ జీపీటీ లాంటి మంచి మంచి యాప్స్ ఉన్నాయి. అడగడం చేతనైతే అడిగితేనే అమ్మ పెడుతుందంటండి. అడగనేది అమ్మాయినా పెట్టదు అంటారు చూసారండి. అలా చాట్ జీపీటీ రీఛార్జ్ చేశానండి, ప్రో యాప్ ఉందండి, అలా చూస్తా ఉంటే ఏం మాట్లాడదు ఏంటండి ఇది అంటే మాట్లాడదు. ఒక వ్యక్తి 20 సంవత్సరాలు తపస్సు చేశాడంట. ఇంకా మా శివశంకర్ లాంటి ఆయన 20 సంవత్సరాలు మొత్తం గడ్డాల మేసాలు అన్నీ వచ్చేసి, అప్పుడు రాబర్ట్ గారు లాంటి దేవుడు వచ్చాడంట. వచ్చి బాబు శివశంకర్ కళ్ళు తెరువునా అన్న అంటే అలా చూసి డింగమని కళ్ళు చూసాడు. ఎవడు గుడ్ న్యూస్ ఎలా ఉన్నాడు అనుకున్నాడు ఫస్ట్. నేనే దేవుడిని అన్న, నీ వరం ఏంటో కోరుకో అన్నాను. అసలు 20 సంవత్సరాలు మా ప్రెస్టేషన్ మామూలుగా లేదు. నీకు తెల్దా 20 సంవత్సరాల నుంచి నేను తపస్సు చేస్తాను, నీకు తెల్దా అని కేకలేస్తున్నాడు నా మీద. తప్పేం లేదు కదండి. మా శివశంకర్ గారు తపస్సు చేశారండి, రాబర్ట్ గారు ప్రత్యక్షం అయ్యారు. నీ వరం ఏంటో కోరుకో శివశంకర్ అని అడిగితే, నీకు తెలీదా, నీకు 20 సంవత్సరాలు గడ్డాలు మేసాలు ఒంటికాల మీద నుంచున్నాను నేను, హెడ్ ఫోన్ పెట్టుకుని నువ్వు నన్ను అడుగుతావా అని కోపడిపోతున్నాడు ఆయన. నేను అలా కదమ్మా, నువ్వు అడిగే విధానం బట్టి నేను నీకు ఇవ్వాలా లేదా అనేది నాకు తెలుస్తుంది అంటే అడగడం కూడా చేతనవ్వాలని దేవుడు తెలుసు. మనం ఎలా అడుగుతావా. ఈయన ఏమన్నాడు తెలిసి, ఈయన తెలివైనడు కదండి. ఈయన అందరూ బాగుండాలండి. ఈ పదాలు ఈ ఆటో మీద చూస్తూ ఉంటారు. మీరు నిన్న ఒకరు చెప్పాను గట్టిగా, నేను అందరూ బాగుండాలి సార్, అందులో ఏమన్నా ఏంటిది పూరిస్తారు ఎవరన్నానే, నేను ఉండాలంటారు. ఎప్పుడు విన్నారు ఇది? వింటూ ఒకసారి మహానుభావులు అందరూ ఎస్ అని చెప్పండి. కోరికల్లో రకాలు అంటారన్నమాట దీన్ని. అయితే దేవుడు ఏం చేశాడంటేనంటే అంటే అడిగే విధానం తెలియట్లేదండి, ప్రాంప్టింగ్. అప్పుడు దేవుడు ఏంటన్నా నీ కోరిక అంటే, మా ఊళ్ళో మా కాలనీలు అన్ని పాకలు షెడ్లు ఉన్నాయండి, అందరూ బాగుండాలి సార్, అందులో నేను ఉండాలండి. అందుకే నీదేంటన్నా అది షెడ్ అండి. ఓకే తదాస్తు. కరెక్ట్ గా సైకిల్ వేసుకుని స్టైల్ గా విజిల్ వేసుకుంటానే సాహసమే అనే సాంగ్ ఏదో పాడుకుంటూ వెళ్ళిపోయేసరికి మొత్తం ఎంట్రన్స్ నుంచి అన్ని పెద్ద పెద్ద భవంతులు కనిపించాయంట. ఇంకా విజిల్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అండి. చివరిదాకా వెళ్ళిన తర్వాత ఏమైందంటే ఇతను షెడ్ అలాగే ఉందండి. వెంటనే ఆయనకు సీక్రెట్ కోడ్ ఉంది, ఫోన్ చేశాడు మళ్ళీ. ఏమండి గురువు గారు ఏంటంటే 20 ఏళ్ళు తపస్సు చేశాను, నా షెడ్ అలాగే ఉంది ఏంటంటే, నువ్వేం అడిగో ఒకసారి బ్యాక్ వెళ్ళు అని అన్నాడు అంటే. అందరూ బాగుండాలండి అన్నాను. బాగున్నారు కదా, నువ్వు అందులో ఉండాలి, ఉన్నావు కదా. హతవిధి, పశువులో క్లారిటీ లేదు, కోరికలో క్లారిటీ లేదు. కాబట్టి నేర్చుకునేటప్పుడే ఏవి నేర్చుకోవాలో తెలియాలండి. వితౌట్ లెర్నింగ్ అండి యాక్షన్ చేసిన ఉపయోగం లేదు. అన్ని సంవత్సరాలు తపస్సు చేయడం మా శంకర్ గారు సరదాగా అంటున్నాను, గురువు గారు అన్ని సంవత్సరాలు చేశారు. చేసిన తర్వాత అడగాల్సిన కోరిక ఏంటండి, సార్ నేను బాగుండాలి. అందుకే ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. మీరు ఇక్కడ మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకున్న తర్వాత సొసైటీలో అందరినీ మార్చొచ్చు. ఇక్కడ మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకునే పక్షంలో ఇదిగోండి అందరూ బాగుంటారండి, మనం అక్కడే ఉంటాం. కాబట్టి ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలండి. ఇవన్నీ పెద్ద పెద్ద పుస్తకాలు చదవక్కర్లేదండి. భారతం చదివే అలవాటు ఉందా? ఇతిహాసాలండి, మహాభారతం, భాగవతం చదివే అలవాటు ఉందా? వ్యాసుడు రాశాడు, వ్యాస మహర్షి. నెక్స్ట్ భగవద్గీత చదివే అలవాటు ఉందా? బైబుల్ చదివే అలవాటు ఉందా? దాంతోపాటు చిన్నప్పుడు మనకి ఎన్నో శతకాలు చెప్పారండి, సుమతి శతకం, భాస్కర్ శతకం, తెలుగు పుస్తకాలండి. ఇవి చదివితే మీకు తెలిసిపోతుందండి తత్వం అంతా. ఎక్కడికో వెళ్ళక్కర్లేదండి. వయసులో మనకన్నా గ్రద్దలని చెప్పాను చూసారండి, వయసులో మనకన్నా ముందున్న వాళ్ళ దగ్గర కూర్చొని ఓళ్ళు నేర్పిస్తారండి లెర్నింగ్. ఇలాంటి ట్రైనర్స్ దగ్గరికి వచ్చారనుకోండి, ఇలాంటి గంపా నాగేశ్వరరావు గారు కండక్ట్ చేసి ఇలాంటి అద్భుతమైన సెషన్స్ లోకి వస్తే చూసే కోణం, మాట్లాడే విధానం, ఆలోచన, నేపథ్యం మొత్తం మారిపోతాయి. సో దాన్ని వెంటనే అమలు చేయాలంటే చిన్న చిన్న మార్పులు చేర్పులు, చిన్న ఫలితం వచ్చినా సరే ఆగద్దండి. ఎందుకంటే మామిడి తోట వేసినప్పుడు చిన్న కాపే కాస్తుందండి మొదట్లో. 3 సంవత్సరాలు ఓపిక పడితే అద్భుతమైన దిగుబడి వస్తుంది. అంతేగాని నేను టెంకపాతేనని సాయంత్రం ఒకసారి, వారానికి ఒకసారి. శృతి గారు మా ఇంటికి వచ్చారు, అమ్మ మనం నేను మామిడి తోట వేసాను, శుద్ధి గాని రాని అప్లోస్ పెట్టి మొత్తం తవ్వి చూపించి ఇదిగో అమ్మ అన్నాం అనుకోండి, ఒరే సన్నాసి ఎన్నాళ్ళు రాని లోపల అనుకుని పైకి అనకూడదు కదండి. 15 రోజులు మొన్న మా అన్నయ్య వచ్చినప్పుడు చూపించామంట. అంటే ప్రాసెస్ జరుగుతూ ఉంటే సక్సెస్ వస్తుందండి. రిజల్ట్ ఓరియంటెడ్ పనులు చేయడం మంచిదే, కానీ రిజల్ట్ అని దృష్టిలో పెట్టుకుని పని చేయడం. యుద్ధం మొదలు పెట్టినప్పుడు విజయం రాదండి, పూర్తయ్యే టైంలో వస్తుంది. కాబట్టి మీరు కూడా ప్రతిదీ నేర్చుకుని లాస్ట్ అండ్ ఫైనల్స్
టేక్ 100% రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మీ జీవితానికి కర్త కర్మ క్రియ మీరే. ప్రొఫెషనల్ గా ఉంటుందో CEO అని పెట్టారంటే ఎవరిని అనడానికి లేదండి, హక్కు మనకు లేదు. ఎందుకంటే మన భవిష్యత్తుకి మనమే కర్త, మన నిర్ణయాలకి మనమే బాధ్యులు, మన ఆచరణకి మనమే హీరో. కాబట్టి యద్భావం తద్భవతి. మీరు ఏది కోరుకుంటారో అదే జరుగుతుంది. దాన్ని ఇప్పుడు సీక్రెట్ లాంటి బుక్ లోని ఆస్క్, బిలీవ్, రిసీవ్ అంటున్నారండి. యద్భావం తద్భవతి. నువ్వేం కోరుకుంటావో అదే జరుగుతుంది. కాబట్టి కోరుకునే దాంట్లో క్లారిటీ ఉంటే భగవంతుడు కూడా ఇస్తారు. ఎవరిని తిట్టద్దు, కుటుంబానికి సంబంధం లేదు, కంపెనీకి సంబంధం లేదు, పరిస్థితులకు సంబంధం లేదు, అది అదృష్టం అనేది ఉండదు. అదృష్టం ఎవరి దగ్గర ఉంటుందంటేనంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే, ప్రపంచంలో అందరికన్నా ముందు మనం ఉండాలి అనుకుంటే కనుక ఆటోమేటిక్ గా మన విజయానికి మనమే, మన విజేతకి, మన విజయానికి, మన విజయ డంకానాదని కూడా మనమే బాధ్యత, మనదే హక్కు. కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే నిర్ణయం తీసుకుంటే జరుగుతుంది. సో కాబట్టి నిర్ణయం తీసుకోండి, కమిట్మెంట్ అవ్వండి, ఉదాహరణగా ఉండండి, ఇతరులను ఎప్పుడు ముందుకు నడిపించండి. అందుకే నేను పనిచేసే కంపెనీలో కూడా చాలా మంది మెంటర్స్ ఉన్నారండి. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒక విషయం నేర్చుకుంటామండి. వాళ్ళు ఏం చెప్తారు, వినపడాలి అని చెప్తారండి. వినపడాలి ప్రతి సందర్భంలో. కనబడాలి అని చెప్తారండి. కలవడానికి ఒకళ్ళు వచ్చారు, గెలిపించడానికి ఒకళ్ళు వచ్చారని కనిపించారు. వినబడాలి, నిలబడాలి, కనబడాలి, గెలవాలండి అసలు విషయం. అది గెలవడానికి మాత్రమే కాదండి, గెలిపించాలి కూడా. కాబట్టి అందుకే మనం కార్యార్థిగా భూమి మీదకి వచ్చాం. ఆ కార్యం ఏమిటో తెలిసింది కాబట్టి ఇన్నాళ్ళు మనం పారితోషకం కోసం పనులు చేశాం. పారితోషకం అంటే తెలుసు కదా, జీతాల కోసం, పుణ్యాల కోసం కూడా కొన్ని పనులు చేయాలండి. చేస్తేనే భగవంతుడు మనకు అందుబాటులో ఉంటాడండి, మన పిల్లలకి ఆ బ్లెస్సింగ్స్ దక్కుతాయండి. సో పీపుల్ ఫాలో యువర్ రెస్పాన్సిబిలిటీ. క్రింద ఏదైనా పడిపోయింది అనుకోండి, తీసి పక్కన పడేస్తే రెండోసారి మీ అబ్బాయి అలా పడేయకూడదు, మా నాన్నగారు తీశారు. సో లాస్ట్ మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఫిన్లాండ్ లోనంటండి, ఒక అద్భుతమైన దేశం అది. ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడండి. కొన్ని ఎవరి దాకా ఎందుకు రాబట్టని అనుకోండి. ఏమో నువ్వు పక్కన ఎవరితో మాట్లాడేస్తున్నావు అమ్మా, అవని యోగా, ఏమా నా మాట వినండి తల్లి, అవని యోగా గారు అటు చూడకూడదు, పెద్ద ప్రోగ్రాం లేదో ఉంది. ఫిన్లాండ్ అనే దేశంలో రాబర్ట్ గారు వెళ్తూ ఉంటే రోడ్డు మీద క్రాస్ చేద్దాం అనుకుంటున్నాడు ఆయన. అమ్మని లాస్ట్ లో క్వశ్చన్లు అడుగుతానమ్మా యోగా గారు. ఫస్ట్ చెప్పాను దిక్కులు చూడకూడదు, మనసు పెట్టి వినాలి అని. సో రాబర్ట్ గారు ఏంటంటే ఈ రోడ్డు క్రాస్ చేసే టైంలోని సిగ్నల్ పడిందండి అక్కడ ఫిన్లాండ్ లో, రెడ్ కలర్ ఉంది. మనకు అసలు సరదాలు ఎక్కువ కదండి, ఎవడు లేడు అక్కడ, మనల్ని ఎవడో ఆపుతాడు. టక్మని దాటేస్తూ ఉంటే పక్కన మళ్ళీ మన శివశంకర్ లాంటి వ్యక్తి టక్మని చేయబట్టుకున్నారు. అలా చూసాను వెనక్కి మంచి స్టైల్ గాని. సార్ అలాగా వెళ్ళిపోతున్నారు ఏంటండి, ఎవరు లేరు కదా సార్ రోడ్డు మీద అంటుంటే, ఎవరన్నా చూస్తే అంటాడు. ఏ కానిస్టేబుల్ చూసారు అనుకోండి మీకు పెనాల్టీ వేస్తారు, వేస్తే అంటున్నాను నేను, మన గేర్లు ఎక్కువ కదండి, వేస్తే కడతాం అన్నట్టు. సరే ఏ కానిస్టేబుల్ అన్నా చూసారనుకోండి పెనాల్టీ వేస్తారు, కట్టేస్తారు, పెద్ద సమస్య కాదు ఇది. ఏ చిన్నపిల్లలన్నా చూసారనుకోండి ఒక తరం పాడైపోతుంది రాబర్ట్ గారు అని చెప్పాడు. అంటే రెడ్ లైట్ వేసినప్పుడు రోడ్డు క్రాస్ చేయకూడదు, అలా క్రాస్ చేసేయచ్చు అన్నమాట అని ఇండైరెక్ట్ గా వాళ్ళకి సందేశం ఇచ్చినట్టు అవుతుందండి. ఒక భవిష్యత్తు పాడైపోతుందండి, ఒక తరం పాడైపోతుంది అన్నాడంట ఆయన శివశంకర్ గారు. అంటే మనం చేసే పనులే మన నెక్స్ట్ జనరేషన్ కి, నెక్స్ట్ తరాలకి ఇన్ఫ్లుయెన్స్ అవుతుందండి. వాళ్ళు మన మీద ఎప్పుడు కూడానండి మనల్ని ఫాలో అవుతారు పిల్లలు. ఇప్పుడు నా పిల్లలు నాకులాగా మాట్లాడతారండి, నాకులాగా డ్రెస్ చేసుకుంటారు, నాకులాగానే ఉంటారండి ఆల్మోస్ట్. ఎందుకంటే మనం చూస్తూ పెరుగుతారు కాబట్టి మీరు డెసిషన్ తీసుకుంటే చాలా మంది భవిష్యత్తులో నాయకులు తయారు చేయొచ్చు. అది ఇంటి దగ్గర నుంచే మొదలవుతుంది. కాబట్టి పీపుల్ ఫాలో యువర్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతే కదా ఇది. కాబట్టి యాజ్ ఎ ట్రైనర్ గా, యాజ్ ఎ స్పీకర్ గా భవిష్యత్తులో ఎంతో మందికి మార్గం నిర్దేశం చేయాల్సిన వ్యక్తులు కాబట్టి అండి. సో ఎగ్జాంపుల్ గా ఉండాలి తప్పండి, ఎక్స్క్యూజ్ లా ఉండకూడదు. సో మీరు ఇవన్నీ కూడా అన్వయించుకోండి ఫ్రెండ్స్. మనల్ని మనమే ముందుకు నడిపించుకోవాలి. నేర్చుకుంటాను, నా అనుకున్న వాళ్ళకి నేర్పిస్తాను, నేను అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేస్తాను. నన్ను నమ్ముకున్న వాళ్ళని, కుటుంబం కావచ్చు, మీరు చేసే బిజినెస్ కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, ఏదైనా కావచ్చు అండి, అక్కడ మీ బాధ్యత, మీ అటెన్షన్ ఎప్పుడు ఉండాలి. నాయకుడు నాసికలాగా ఉంటాడంట. నాసిక అంటే ఏంటండి? ముక్కు.
నిజంగా మీరు సైడ్ నుంచి చూస్తే ఏం కనిపిస్తుందండి? నాకైతే పొట్ట కనపడుతుంది ఏంటంటే అనిపించవచ్చు కొంతమందికి. ఇప్పుడు అంటే బొజ్జలు వచ్చేసినాయి ఎదరికి. ఇది వరకు నాసిక ముందుండేదండి, ఇప్పుడు పొట్టలు వచ్చేస్తేనే ముందు. నిజం, నాయకుడు నాసికలాగా ముందుండి నడిపించాలని యాజ్ తండ్రిగా, ఒక తల్లిగా, ఒక అక్కలా, ఒక ఉమెన్ ఎంపవర్మెంట్, అద్భుతమైన ఆడపిల్లలు మీరందరూ కూడా ముందుండి నడిపిస్తే మీ విజయానికి నాది బాధ్యత అనే భరోసా ఇవ్వగలగాలండి. అది కుటుంబంలో కావచ్చు, మీ వ్యవస్థలు కావచ్చు, సంస్థలు కావచ్చు. సో డిసైడ్, కమిట్, అచీవ్ అండ్ సక్సెస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ నా పేరు రాబర్ట్ రవిచంద్ర అండి. నేను ఒక సర్టిఫైడ్ మోటివేషన్ స్పీకర్ ని, లైఫ్ అండ్ బిజినెస్ కోచ్ ని, 18 years మార్కెటింగ్ అండ్ సేల్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని, మీ వ్యక్తిని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద వండర్ఫుల్ సెషన్ సార్. రాబర్ట్ గారు నిజంగా అద్భుతం సార్. చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాం మీ సెషన్ గురించి. దాదాపు 2 years తర్వాత మీరు మీ సెషన్ అనేది మా వాళ్ళకి ఈ రూపంలో ఇచ్చినందుకు మరొకసారి గ్రాటిట్యూడ్ చెప్తున్నాం మా అందరి తరఫున. యువర్ డిసిజన్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ అన్నప్పుడు మనం ఏ నిర్ణయం తీసుకుంటున్నామో ఆ నిర్ణయానికి తగ్గట్టే మన రిజల్ట్స్ వస్తాయి. మనం ఏ విధంగా ఆచరణ చేయాలి అంటే ఇవన్నీ కొన్ని మనకు దగ్గర సంబంధం ఉన్నా కూడా ఆచరణలో లోపాల వల్ల ప్రతి ఒక్కరూ అంటే ఆ డిసిజన్ మేకింగ్ దగ్గరనే మనం పాజిటివా నెగిటివా లేకపోతే అప్ డౌనా, మన వెనుక వెళ్తున్నామా లేకపోతే ముందు వెళ్తున్నామా అనేది మనం ఈ యొక్క డిసిజన్ వల్ల చాలా చక్కగా చెప్పడం జరిగింది సార్. ఇవన్నీ మీరు ప్రతి పాయింట్ టు పాయింట్ ఏదైనా కూడా మనం భగవంతునికి ఎంత దగ్గర ఉంటే భగవంతుడు కూడా మనకు అంతే దగ్గరలో ఉంటారు. మనం ప్రతి ఒక్కరికి 24 hours మాత్రమే ఉంటుంది. సమయం విలువ తెలిసిన వాళ్ళు మాత్రమే వాళ్ళు మెంబర్స్ ను పెట్టుకొని వాళ్ళ టైంను వాళ్ళు ఇంకా ఎక్కువ ఎర్నింగ్ చేసుకోగలుగుతున్నారు. అంటే మనం ప్రతి ఒక్కరికి టైం అనేది మనం ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి. మనం ఈ రోజు ఇచ్చిన సెషన్ అయితే ప్రతి పాయింట్ చక్కని హ్యూమర్ తో అటెన్షన్ గ్రాప్ చేస్తూ ప్రతి ఒక్కరం ఇప్పుడు దాదాపు 1.5 hour నుండి మన పార్టిసిపేట్స్ ఎంతో ఆసక్తిగా విన్నాం సార్. చాలా వాల్యుబుల్ సెషన్ అందించారు. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.